ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, సర్వకృపానిధి దేవుడు మనల్ని ప్రేమించి మరొక అద్భుతమైన అవకాశాన్ని, ఈ విధంగా ఆయన ఆరాధించే అవకాశాన్ని అనుగ్రహించారు. మనమందరం కూడా దానిని సద్వినియోగం చేసుకుందాం. బలమైన వాక్య సందేశాన్ని మరోసారి విందాం. వెత్తబడుతున్న ప్రతి మాట వృధాగా పోకుండా అది హృదయం అనే నేలలో నాటబడి సంపూర్ణ ఫలాలను మీ ఆత్మీయ జీవితంలో అనుగ్రహిస్తూ మిమ్మల్ని దినదినాభివృద్ధి చెందిస్తూ ఒక్కో మెట్టు ఎక్కిస్తూ ఆయనకు, ఆయన నిత్య జీవానికి దగ్గర చేసేదిగా ఉండాలి. ఇది దైవ చిత్తం. దీనిని మీరు మిస్ కాకూడదు. రైట్? ఇది మాత్రమే దైవ చిత్తం. ఏ ఒక్కడు నశింపవలనని హెచ్చింపక అంతటను అందరును మారు మనస్సు పొందవలనని కోరుచు ఆయన మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఈ ఒక్క మాట చాలు దేవుని ప్రేమ ఎంత గొప్పది అని నిరూపించడానికి. అంటే మనం సంపూర్ణులం కావటానికి దేవుడు పలు రకాల అవకాశాలు ఉచితంగా మనకు అనుగ్రహిస్తున్నారు. ఏం కావడానికి? సంపూర్ణులు కావడానికి. ఒక టీచర్, బాధ్యత కలిగినటువంటి టీచర్ వెనుకబడిన విద్యార్థుల్ని ఏదో విధంగా ముందుకు నడిపించాలి, ఏదో విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళలో జ్ఞానాన్ని నింపాలి, చక్కటి తర్ఫీదివ్వాలి. వాళ్ళు పరీక్షల సమయానికి మరింతగా గతకాలపు పరిస్థితుల కంటే కూడా గొప్ప స్థితిలోనికి ఎదిగి ఉత్తీర్ణత సాధించాలి, అందరితో పాటు సమానంగా వాళ్ళు అభివృద్ధి పొందాలి అని కోరుకుంటున్నట్టుగా దేవుడు కూడా ఎవరైతే వెనుకబడిపోయారో, ఎవరైతే పరుగెత్తలేకపోతున్నారో, ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే మోకాళ్ళు వంగిపోయి ఆత్మీయంగా, కాలు బెనికి ఆత్మీయంగా పరుగెత్తలేక నిత్యజీవం వైపు పరుగు కొనసాగించలేక అపవాది మాయలో పడిపోయి, లోకమాయలో పడిపోయి పలు సందర్భాల్లో వెనక్కి తగ్గుతున్నారో, విశ్వాసం విషయంలో బలహీనులవుతున్నారో, వాళ్లకు మరింత చేయూతనిచ్చి ముందుకు నడిపించాలనుకుంటున్నాడు. అది దేవుని ప్రేమ. దేవుడు బలహీనులను త్రోసివేసేవాడు కాదు, బలహీనుల పక్షాన నిలబడేవాడు. ఎందుకు? ఆయన మన బలహీనతలన్నిటినీ ఎరిగి ఉన్నవాడు గనుక. మీకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు మన బలహీనతలన్నిటిలో సహానుభావం గలవాడు అని హెబ్రీ పత్రికలో వ్రాయబడింది. ఆయన మన బలహీనతలన్నిటిలో ఏం గలవాడట? సహానుభవము గలవాడు. సహా అనుభవము అంటే మీరు ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపుడము అనే వాటిని ఎదిరిస్తూ బ్రతుకుతూ ముందుకు కొనసాగుతూ ఏ ఏ బలహీనతలనైతే మీ కళ్ళతో చూస్తున్నారో, మీ చేతులతో తాకుతున్నారో, మీ ఆలోచనలతో ప్రభావితం చెందుతున్నారో, మీ మార్గాలలో వాటిని కనుగొంటున్నారో, ఎక్కడెక్కడ మీరు పడిపోయే పరిస్థితులు, అపాయకరమైన గుంటలు దాగి ఉన్నాయో, ఈ ఆత్మీయ యాత్రలో నేను ఎక్కడ పడిపోతున్నాను అని మీ మనసు మీ మీద నేరస్థాపన చేస్తుందో, ఎక్కడ ఏ ఏ విషయాల్లో మీరు పలుమార్లు చింతపడుతున్నారో, అరే నేను ఎలా చేయకుండా ఉంటే బాగుండేది అని మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఇవన్నీ బలహీనతలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి మీద అపవాది ఏనాడో ప్రయోగించేశాడు. వాడు ఎన్ని బలహీనతల్ని ప్రయోగించినా కూడా, ఎన్ని ఉచ్చులు వేసినా కూడా, ఎన్ని విధాలుగా ఆయన్ని పడగొట్టాలని చూసినా కూడా యేసుక్రీస్తు ప్రభు ఏనాడు వాటికి లొంగలేదు, ఏనాడు వాటి విషయంలో ఓడిపోలేదు. ప్రతి బలహీనతను జయిస్తూ ముందుకు సాగాడు ఆయన. ప్రతి బలహీనతను గెలుస్తూ ముందుకు సాగాడు. ఈరోజు ఆయనను నమ్ముకున్నాం అని అంటే ఊరికే నమ్ముకోలేదు. బలవంతంగా మన మీద రుద్దబడినవాడు కాదు యేసుక్రీస్తు. ఇష్టపూర్వకంగా అంగీకరించాం. నేనైతే అలాగే అంగీకరించాను. బలవంతంగా రుద్దేస్తే రుద్దబడినవాడు కాదు యేసుక్రీస్తు. అలా రుద్దబడితే అంగీకరించాలన్న నియమం కూడా లేదు. నేను యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాను అంటే ఆయన గురించి పూర్తిగా తెలుసుకుని ఆరాధిస్తాను. యేసుక్రీస్తుని నమ్ముకున్నాను అంటే ఆయన గురించి పూర్తిగా తెలుసుకునే నమ్ముకుంటాను. ఆయన నాలాంటి బలహీనుడైతే నాకెందుకైనా, ఆయన నాలాగే పాపంలో పడిపోయిన వాడైతే నాకెందుకైనా, ఆయన నాలాగే ప్రతి చిన్నదానికి, కామానికి, క్రోధానికి, లోభానికి, మోహానికి, మదానికి, మత్సరానికి, దొంగతనాలకి, చెడు కార్యాలకి, వ్యసనాలకి స్త్రీలోలుడుగా
ఇలాంటి చిన్న విషయాల్లో లేదా లోకం అనుకుంటున్న పెద్ద విషయాల్లో పడిపోయిన వాడైతే మనం ఎందుకు ఆయన ఆరాధించాలి? మనకు ఆయనతో పని లేదు. అప్పుడు క్రీస్తు ప్రభువు ప్రత్యేకింపబడినవాడు ఈ లోకంలో. ఆయన లాంటి వారు ఎవ్వరూ లేరు, ఉండబోరు. ఇది సత్యం, చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. చాలామంది మహానుభావులు తప్పులు చేసి తప్పులు తెలుసుకుని దిద్దుకున్న వాళ్ళు ఉన్నారు. మంచి మార్గంలోకి నడిచిన వాళ్ళు ఉన్నారు. అంటే అంతకుముందు ఎన్నో తప్పులు చేసేసి అరే తప్పైపోయింది, ఇది కరెక్ట్ కాదని తెలుసుకుని వాటి మీద విరక్తి చెంది, జీవితం మీద కూడా విరక్తి చెంది, ఇక మీదట ఇలా కాదు, కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని కొత్త జీవితం వైపు అడుగులు వేసినటువంటి కొంతమంది మహానుభావులు చరిత్రలో మనకు కనబడుతున్నారు. నేనేం కాదనట్లేదు. కానీ యేసుక్రీస్తు వారిలో ఒకడు కాదు. వారిలో ఒకడు ఎందుకు కాదంటే ఆయన తప్పు చేసి పశ్చాత్తాపడి నీతి మార్గంలోకి వచ్చినవాడు కాదు. పొరపాట్లు చేసేసి ఆ పొరపాట్ల విషయమై చింతించి రిగ్రెట్ ఫీల్ అయ్యి ఆయన మనస్సు ఆయన మీద నేరస్థాపన చేస్తుంటే బాధపడి మళ్ళీ నీతి మార్గంలో అడుగుపెట్టినవాడు కాదు. యేసుప్రభు అలాంటి వాడు కాదు. ఆయన పుట్టుకలో పరిశుద్ధుడు, పెరగడంలోనూ పరిశుద్ధుడు, బాల్యంలో పరిశుద్ధుడు, కౌమార్యంలో పరిశుద్ధుడు, యవ్వనంలో పరిశుద్ధుడు. ఆ యవ్వనం తర్వాత ఆయన మరణం ఆవహించింది. వృద్ధాప్యం దాకా ఆయన వెళ్ళలేదు. ఆయన జీవితంలో వృద్ధాప్య దశ అనేదే లేదు. ఆ యవ్వనంలోనూ పరిశుద్ధుడు, మరణంలోనూ పరిశుద్ధుడు, మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రభువు నిత్యం పరిశుద్ధుడుగానే ఉన్నాడు. పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా మీరు దానిని ప్రభువు వలె ఎదిరించలేదు అంటోంది బైబిల్. అంటే ఆయన చేసిన ఆ పోరాటం ఏదైతే ఉందో మానవాళి విమోచన కొరకు ఆయన సాధించిన ఘన విజయం. ఒక శత్రువును ఓడించిన తర్వాతే, శత్రువు మీద విజయం సాధించిన తర్వాతే తన వెనుకున్న బలహీనులైన ప్రజలందరికీ ఆ స్వాస్థ్యాన్ని, ఆ రక్షణను ఆ నాయకుడు పంచగలుగుతాడు. ఎక్కడైనా జరిగేది ఇదే. ముందు నాయకుడు గెలవాలి. నాయకుడు గెలిస్తే నాయకుడితో పాటు ప్రజలందరూ ఆ లాభాన్ని పొందుకోగలుగుతారు. నాయకుడు ఓడిపోతే నాయకుడిని వెంబడించే వాళ్ళు కూడా ఏమైనట్టు? ఓడిపోయినట్టు. మీరు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తారు, ఒక పార్టీలో కార్యకర్తలుగా ఉంటారు. ఆ పార్టీ గెలిచిందనుకోండి, మీరు గెలిచినందుకు, పార్టీ గెలిచినందుకు, మీ నాయకుడు గెలిచినందుకు ఆ జెండాలు పట్టుకుని సంబరాలు చేసుకుంటారు. ఎందుకు? మా నాయకుడి వల్ల మాకు ఏదో మేలు జరుగుద్ది ఇక మీదట, ఎందుకంటే మా నాయకుడు గెలిచాడు కాబట్టి, శత్రువు మీద గెలుపు పొందాడు కాబట్టి అని అనుకుంటారు మీరు. ఇన్ ద సేమ్ సెన్స్ ఒక రాజ్యం మీద రాజు గెలిచినా రాజ్యం అంతా అలాగే సంబరం చేసుకుంటుంది. ఎందుకు? ఇక మీదట మాకు వచ్చే లాభాలు పెరుగుతాయని. మా రాజు సంపాదించిన దాంట్లో రైట్. మా రాజు సంపాదించిన దానిలో నుండి ఇక మీదట మా అభివృద్ధి కొరకు వాటిని వినియోగిస్తాడు అని రాజ్యం అంతా కూడా సంబరం చేసుకుంటుంది, రాజ్యం అంతా కూడా పండగ చేసుకుంటుంది. ఏమ రైట్? అలాగే యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగిన మేలేమిటి, యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగినటువంటి లాభం ఏమిటి అని ఆలోచిస్తే, ఆయన మరణపు ముళ్ళును విరిచాడు, మరణాన్ని గెలిచాడు. సర్వమానవాళి మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి మరణ ఛాయలను తుడిచేసి రక్షణ అనేది ప్రపంచ మానవాళికి అనుగ్రహించాడు. ఈ రక్షణ ఎలాంటిది అంటే, అపరాధముల చేత పాపాల చేత చచ్చిపోయిన స్థితిలో ఉన్న మానవులు పరిశుద్ధుడైన ప్రభు ఉండే లోకానికి వెళ్ళలేరు కనుక ఆయన పరిశుద్ధతను మనకు ఆపాదించాడు. ఇక మీదట మీరు పరిశుద్ధులని పిలువబడుతున్నారని చెప్పాడు. అక్కడే ఎక్కువ ప్రధాన పాత్ర పోషించింది క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క కృప. మీరు కృప ద్వారా రక్షింపబడ్డారు అని వ్రాయబడింది గ్రంథంలో. ఎలా రక్షింపబడ్డారట? కృప ద్వారా రక్షింపబడ్డారు అని వ్రాయబడింది. ఆ కృప ద్వారా మనం రక్షింపబడటానికి క్రీస్తు కారకుడయ్యారు. క్రీస్తు మనల్ని అలాంటి ఉన్నతమైన స్థితిలో నిలువబెట్టారు. ఇక రెండోది, ప్రతి పాపాన్ని ఆయన పరిశుద్ధతలో తుడిచేశారు. ఉచితంగా మారు మనసు పొందిన ప్రతి ఒక్కరికి
ఉచితంగా రక్షణను ప్రసాదించారు. ఉచితంగా, ఏమీ చెల్లించాల్సిన పని లేకుండా, ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరత లేకుండా ఉచితంగా మానవాళికి రక్షణను అనుగ్రహించారు. అంత మాత్రమే కాదు, ఏ నిత్య జీవానికైతే మానవుడు వెళ్ళలేకపోతున్నాడో ఆ నిత్య జీవానికి వెళ్ళే అవకాశాన్ని సుగమం చేశారు. అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మీరు హ్యాపీగా క్రీస్తు యేసు ద్వారా నిత్య జీవంలోనికి అడుగు పెట్టగలిగే అవకాశాన్ని ఇచ్చారు. అలాగే మన బలహీనతల గురించి మాట్లాడుతూ హెబ్రీ గ్రంథకర్త ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి. ఒకసారి ఆ మాట కూడా చదువుదాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 27. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 27 చదవండి ఒకసారి, అందరూ చదవండి. ప్రధాన యాజకుడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అన్నాడు. సరిపోయినవాడు అని మూల భాషలో ఏమని రాశాడంటే తగినవాడు అని ఉంది. చూడండి, పుట్టినోట్లో చిన్న అక్షరాలతో రాయబడింది. ఏమనుంది అక్కడ? తగినవాడు. నెక్స్ట్, ధర్మశాస్త్రం అనేది ఏదైతే ఉందో పాత నిబంధన బలహీనత గల మనుషుల్ని యాజకులుగా నియమిస్తుందంట. ఇది నిజమా అబద్ధమా? ఇప్పుడు ధర్మశాస్త్ర కాలంలో చాలామంది యాజకులు ఉన్నారు కదా, వాళ్ళందరూ బలవంతుల బలహీనల పాపం విషయంలో? బలహీనలే. నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. ఇది సత్యం. ఇది ప్రపంచం తెలుసుకోవాల్సినటువంటి సత్యం. రైట్ కదా? అప్పుడు ఈ ధర్మశాస్త్రం ఎవరిని యాజకులుగా నియమించిందంటే బలహీనమైన మనస్సాక్షి కలిగిన, బలహీనమైన ఆలోచన విధానం కలిగిన, పాపంలో పడిపోయినటువంటి వ్యక్తుల్ని ధర్మశాస్త్రం ప్రధాన యాజకులుగా నియమించును. కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యం నిరంతరం సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడిని నియమించేసింది. ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన మనలాంటోడు కాదని చెప్తుంది ఇక్కడ. పాత నిబంధనలో అయ్యా మా పాపాల కోసం బలి తీసుకొచ్చాం, ఈ గొర్రెపిల్లని మేకపిల్లని బలేసి మా పాపాలని శుద్ధి చేయండి అని మందిరం దగ్గరికి ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రం నియమించినటువంటి పక్షుల్ని కానీ, పశువుల్ని కానీ, గొర్రెల్ని కానీ, మేకల్ని కానీ, ఎద్దుల్ని కానీ తీసుకెళ్ళేవారు. అక్కడ ధర్మశాస్త్ర ప్రకారంగా యాజకుడిగా నియమించబడినటువంటి వ్యక్తి వాటిని వధించేవాడు. వధిస్తున్న అతడు కూడా తన కొరకు తాను బలులిచ్చుకునేవాడు, వచ్చిన వాళ్ళ కొరకు కూడా బలులిచ్చుకునేవాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది? ప్రధాన యాజకుడు పాపాత్ముడే, అతను పాప నివారణ చేసుకోవాలి, వచ్చినటువంటి విశ్వాసులు పాపాత్ములే, వాళ్ళు పాప నివారణ చేసుకోవాలి. ఇది అక్కడ కనబడుతున్నటువంటి ప్రత్యక్ష ఉదాహరణ. కానీ క్రీస్తు అనే ప్రధాన యాజకుడు వచ్చిన తర్వాత తన కొరకు తాను పాప నివారణ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనలో పాపం లేదు, ఆయన ఏనాడు పాపంలో పడిపోలేదు. అది ఆయనకున్న స్పెషాలిటీ. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్పెషాలిటీ అది. ఆయన అందరిలాంటి బలహీనమైన ప్రధాన యాజకుడు కాదు. ఆయన చాలా ప్రత్యేకత కలిగినవాడు, ప్రత్యేకింపబడినవాడు. మనం నమ్ముకున్న క్రీస్తు గొప్పతనం మనకు తెలియాలి. అందుకే స్పష్టంగా మీకు లేఖనాల్లో నుండి సంగతులు బోధిస్తున్నాను. అర్థమైందా? యేసుప్రభుని నమ్ముకున్నామంటే యేసుప్రభు అందరిలాంటివాడే కదా అని అనుకుంటున్నారు కదా బయట చాలామంది. అప్పుడప్పుడు అడుగుతుంటారు, మీ యేసుప్రభు 2000 సంవత్సరాల కిందటోడే కదా, అంతకుముందు లేడు కదా, అంతకుముందు పలానా ఆయన ఉన్నాడు కదా, అంతకుముందు పలానా ఆయన ఉన్నాడు కదా అంటే అఫ్కోర్స్ ఉంటే ఉండుండొచ్చు. కానీ యేసుప్రభు లాంటి వాడు లేడు కదా. దట్ ఈజ్ మై క్వశ్చన్. యేసుప్రభు లాంటి వాడు లేడు. యేసుప్రభు అంతకుముందు లేనివాడు కాదు, ఉన్నవాడే. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన పరలోకంలో ఆత్మరూపిగా ఉన్నాడు. కాలం సమీపించినప్పుడు, కాలం వచ్చినప్పుడు దేవుడు ఈ సమయం నిశ్చయించబడింది, మీరు వెళ్ళాలి ఈ లోకానికి అన్నప్పుడు శరీరాన్ని తీసుకుని ఈ లోకానికి ఆత్మగా వచ్చారు. ఆయన శరీరాన్ని తీసుకుని వచ్చేంత వరకు పరలోకంలో ఉన్నారు. అంతకుముందు లేనివాడు కాదు ఆయన, ఆయన ఉన్నవాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఇది సత్యం. ఇప్పుడు యేసుప్రభు అంతకు ముందే ఉన్నవాడైతే యేసుప్రభు శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చి అంతకు మునుపు ఎవ్వరూ చేయలేని ఒక సాహసాన్ని చేసి చూపించారు. ఏమిటది? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను ఏవైతే ఈ లోకం మాట్లాడుతుందో వాటిని, శరీరాశ, నేత్రాశ, జీవపుడమోను వాటిని, ప్రతి పాపాన్ని తన పాదాల క్రింద అనగదొక్కి, ప్రతి బలహీనతను తన పాదాల క్రింద అనగదొక్కి, నా వంటి వాడు నేటి వరకు ఈ భూమి మీద నడయాడలేదు అనే ఒక చరిత్ర సృష్టించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు ఆయన. దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. అది యేసుప్రభు వారి యొక్క ఔన్నత్యం. ఇప్పుడు అలాంటి వ్యక్తి ప్రధాన యాజకుడిగా నియమింపబడినప్పుడు ఈ ప్రధాన యాజకుడు అందరిలాంటి వాడు కాదు. ఈయన ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపాలకు, చూడండి ఎంత బాగా రాశాడో చూడండి పౌలు భక్తుడు. ఈయన గతకాలపు ప్రధాన యాజకుల వలె మొదట వాళ్ళు ఏం చేసేవారట? తమ సొంత పాపాలకు బలుర్పించుకునేవారట.
అంతే కదా. అయ్యగారు మా బురద కడగండి అంటే ఆ యాజకుడు అనేవాడట, కాసేపు వెయిట్ చేయరా బిడ్డ, ముందు నా బురద కడుక్కొని తర్వాత నీ బురద కడుగుతాను అనేవాడట. అంతే కదా. అదే చెప్తుంది ఇక్కడ వాక్యం. ప్రతి ప్రధాన యాజకుడు అంతేనంటే అందరంతే. ముందు వాళ్ళ బురద కడుక్కొని తర్వాత వచ్చిన వాళ్ళ బురద కడిగేవారు. అంటే ముందు వాళ్ళకి నివారణ వాళ్ళు చేసుకొని ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి నివారణ చేయడానికి సిద్ధపడేవారు ఈ బలులు అర్పించే క్రమంలో. అర్థమైందా. కానీ క్రీస్తు మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినము బలులు అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు. ఆయనకి ఆ నీడ్ లేదు, ఆయనకు అవసరం లేదట. ఆయన ఏంటట, తనను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి పనిచేసి ముగించేశాడు. ఒక సింగిల్ టైంలో సెటిల్మెంట్ అయిపోయింది. సింగిల్ సెటిల్మెంట్ ఒక్కసారే. ఒక్క బలి ముందుకు వెనక్కు కూడా మొత్తం కొట్టిపడేసింది. సదాకాలము నిలిచి ఒక్క బలి అన్నాడు అదే హెబ్రీ పత్రికలో. ఎంతకాలం నిలిచే బలిది? సదాకాలము నిలుచు ఒక్క బలి అన్నాడు. ఎవరు దీని యందు విశ్వాసం ఉంచారో వారు ధన్యులు. యేసుక్రీస్తు ప్రభు నా కొరకు, నా ప్రతి పాపం కొరకు శిలువలో రక్తం కార్చారు, ఆయన ప్రాణం పెట్టారు. ఆయన ద్వారా రక్షణ, పాపక్షమాపణ, నిత్యజీవం నాకు లభించింది. ఆయన లాంటి వారు ఈ భూమి మీద ఎవ్వరూ ఇంతవరకు శరీరంలో కదలలేదు, నడయాడలేదు. ఆయన ఒక్కడే అలాంటి దేహం కలిగి, అలాంటి పవిత్ర ప్రవర్తన కలిగి ఈ భూమి మీద జీవించారు. మరొక మాట మనం చూద్దాం. 4వ అధ్యాయము హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14, 15, 16 వచనాలు కూడా చదువుదాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఇది ఇంకా విచిత్రం కదా. ఏ మండలం గుండా వెళ్ళాడట? ఆకాశ మండలం గుండా. ఈ ప్రధాన యాజకులు ఎలా వెళ్ళారంటే అడ్డతెర లోపలికి ప్రవేశించేవారు. ఒక తెర ఉండేది అడ్డుగా. పరిశుద్ధాలయంలో తెర ఉండేది. యేసుప్రభు వారు మరణించినప్పుడు ఆ తెర ఏమైపోయింది? దేవాలయపు తెర ఏమైపోయింది? పైనుంచి కిందకి చినిపోయింది. చాలా బలమైన తెరది, చాలా బలంగా తయారు చేయబడేటువంటి ఆ తెర యేసుప్రభు వారు మరణించినప్పుడు చిరిగిపోయిందంటే అర్థం ఏంటి? 2 ముక్కలైంది. 2 ముక్కలైందంటే అర్థం ఏంటి? అప్పటి వరకు లేని ఒక కొత్త మార్గం ఆ రోజు ఏర్పాటైందని అర్థం. అప్పటి వరకు ఆ మార్గం మూసివేయబడి ఉంది. ఈ రోజు నుంచి కొత్త మార్గం ఏర్పాటైంది. ఇప్పుడు ప్రధాన యాజకుడు రక్తం చేత్తో పట్టుకు లోపలికి వెళ్ళేవాడు పరిశుద్ధ స్థలంలోకి. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు, మాటిమాటికి వెళ్ళడానికి లేదు. ప్రధాన యాజకుడు కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి లేదు. ఎప్పుడైతే దేవాలయపు తెర చినిగిపోయిందో అక్కడ ఒక వాస్తవం బయటపడింది. ఆ వాస్తవం ఏంటంటే ఆకాశ మండలం గుండా పరిశుద్ధాలయం అనేది ప్రభు యొక్క పరలోకపు సన్నిధికి చిహ్నం, సూచన. ఆ పరిశుద్ధాలయంలోకి ఎవరు వెళ్ళకూడదు కదా. దాన్నే చాలామంది ఇంప్లిమెంట్ చేసుకున్నారు. రోమీలు కానివ్వండి, గ్రీకులు కానివ్వండి, యూదుల ఆచారాలు ఇంప్లిమెంట్ చేసుకున్నారు. ఎందుకు? నెబుకద్నెజర్ కాలంలో, బబులోను పరిపాలనా కాలంలో యూదుల ఆచారాలు స్ప్రెడ్ అయ్యాయి. వాళ్ళ యొక్క దేవాలయ విధానాలు, దేవాలయ ఆచారార్చనాదులు కూడా స్ప్రెడ్ అయ్యాయి. ఎందుకంటే బబులోను చక్రవర్తి ఒక శాసనం చేశాడు. ఇక మీదట ఈ సంస్థానాలలో వాళ్ళందరూ ఎవరిని ఆరాధించాలన్నాడు? ఏ ప్రభు అయితే ఇలా రక్షింపగల సమర్థుడో ఆ ప్రభువునే అందరూ ఆరాధించాలని చెప్పి ఒక శాసనం చేశాడు. ఆ శాసనాన్ని ఆ రోజుల్లో చాలామంది స్ప్రెడ్ చేశారు, చాలామంది అవలంబించారు, చాలామంది ఆయన ఆరాధించడం మొదలుపెట్టారు. అక్కడ నుంచి కొన్ని దేవాలయ విధానాలు, అర్చనారాధులు కొన్ని స్ప్రెడ్ అవుతూ వచ్చాయి. చాలా సంస్కృతుల్లో విలీనమైపోయాయి. ఈ యూదుల అర్చన ఆచారాదులు చాలా సంస్కృతుల్లో విలీనమై ఉన్నాయి నేటికి కూడా. అలా ఈ బబులోను రాజు చెప్పినట్టుగానే యూదులు ఈ దేవాలయ నిర్మాణం చేసుకున్నప్పుడు ఈ దేవాలయంలో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం వేరువేరుగా ఉండేవి. ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవడు పడితే వాడు వెళ్ళకూడదు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కమారు వెళ్ళినట్టుగా మనకు కనబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ అతి పరిశుద్ధ స్థలం సూచనగా ఇవ్వబడింది భూమి మీద. కానీ దానికి ఒరిజినల్ ఏది? పరలోకం. డైరెక్ట్ ఆకాశ మండలం గుండా ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఈ ప్రధాన యాజకుడు పరలోకానికి వెళ్ళాడని వ్రాయబడింది. మీరు జాగ్రత్తగా చదవండి హెబ్రీ పత్రిక. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన, చూసారా, దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. మామూలు ప్రధాన యాజకుడు కాదు ఆయన, గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. తర్వాత కనుక మనం ఏదైతే ఒప్పుకుంటున్నామో దాన్ని గట్టిగా చేపట్టాలి అని చెప్పాడు. మనము గట్టిగా
చేపట్టుదాము అంటే మన రక్షణను గట్టిగా ఒప్పుకొని దాన్ని చేపట్టుదాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు. ఆయనకు అన్నీ తెలుసు. ఇప్పుడు నువ్వు ఏ బురదలో అయితే ఉన్నావో ఆ బురదలో ఆయన కూడా కాలు పెట్టాడు, కానీ ఆ బురద అంటించుకోలేదు. ఆయన తామర పువ్వులాగా. తామర పువ్వు చూడండి, బురదలోనే ఉంటుంది, కానీ దాని మీద ఏ బురద ఉండదు. అలాగే పాపలోకంలోనికి యేసుప్రభు వారు అడుగు పెట్టారు, కానీ ఏ పాపాన్ని ఆయన అంటించుకోలేదు. స్త్రీల విషయంలో చెడ్డగా ఏనాడు ప్రవర్తించలేదు. ఆయన పురుషుడి శరీరంలోకి వచ్చాడు, ఆయన పురుషుడి దేహాన్ని తీసుకున్నాడు, కానీ ఏనాడు ఏ స్త్రీ విషయంలో ఆయన చెడ్డగా ప్రవర్తించలేదు. అలాగే ఏనాడు ఏ పురుషుడి విషయంలో కూడా ఆయన చెడ్డగా ప్రవర్తించలేదు. ఆయన ఏనాడు తన నోటిని అపవిత్రం చేసుకోలేదు. ఒక్క మాట కాని మాట ఎప్పుడూ ఆయన నోటి వెంట రాలేదు. వాస్తవాలు మాత్రమే మాట్లాడారు. మరోటి, ఆయన తన శరీరాన్ని కూడా ఏనాడు అపవిత్రం చేసుకోలేదు. ఇది దేవుని ఆలయం, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3వ దినాన్ని దీన్ని తిరిగి లేపుతాను అన్నారు. ఆయన దేహం పవిత్రం, ఆయన ఆలోచనలు పవిత్రం. ఇది ఇంపార్టెంట్ థింగ్, మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన ఆలోచనలు కూడా ఏమిటి? పవిత్రం. ఆయన ఆలోచనలు పవిత్రం, మాట పవిత్రం, చూపు పవిత్రం, క్రియలు పవిత్రం, నడవడిక పవిత్రం. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అని వ్రాయబడింది గ్రంథంలో. ఎవరైనా పాపులలో చేరక ఎలా ఉన్నవాడు? ప్రత్యేకముగా ఉన్నవాడు. అంటే ఏనాడు ఆ లిస్టులో ఈయన పేరు రాలా, ఏనాడు ఆ లిస్టులో ఈయన పడిపోలా. అలాంటి స్వచ్ఛమైన, అద్భుతమైన, గొప్పదైన బ్రతికి చూపించిన ఏకైక మహనీయుడు యేసుక్రీస్తు ప్రభువు. అర్థమైందా? ఏకైక మహనీయుడు. ఈ మధ్యకాలంలో కొందరు అంటున్నారట, ఈ ఏకైక అన్న పదం వాడకూడదు అంటున్నారట. ఎందుకు వాడకూడదు అంటే, మీరు ఏకైక అంటే మమ్మల్ని కించపరిచినట్టు అంటున్నారట. ఇంకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా అలా అనడానికి? తప్పు కదా. ఇప్పుడు ఏకైక అంటే మిమ్మల్ని కించపరిచినట్ట. అలాగైతే సినిమా హీరోని తీసుకెళ్ళి లోపలేయాలి ముందు. ఎస్, నేనంటే నేనే, నేను తప్ప ఎవరు లేరు, నన్ను గెలిచేవాడు నేను తప్ప ఇంకోడు ఉండడు, నేనే హీరో, నేనే అది, నేనే ఇదని మరి పాటలు రాసుకుని సినిమాలు తీసుకొని ఇంకా రాజకీయ నాయకులను చూడండి, వాళ్ళు అంతకంటే ఎక్కువ డబ్బా కొట్టుకుంటారు. నన్ను మించినోడు ఇంకొకడు లేడంటాడు డైరెక్టా, నేనే అంటాడు, నేను తప్ప ఎవడో లేడంటాడు. అప్పుడు మనోభావాలు దెబ్బతినవా? ఇక్కడ సూర్యుడు ఒక్కడే అన్నప్పుడు చంద్రుడు బాధపడకూడదు. సూర్యుడు ఒక్కడే, దాన్ని చంద్రుడు ఒప్పుకుని తీరాలి. చంద్రుడు కూడా ఒక్కడే అన్నప్పుడు సూర్యుడు బాధపడకూడదు. చంద్రుడు ఒక్కడే, అది సూర్యుడు ఒప్పుకుని తీరాలి. అలాగే మంచివాడు ఒక్కడే అన్నప్పుడు మంచివాడు ఒప్పుకోవాలి, చెడ్డవాడు ఒక్కడే అన్నప్పుడు చెడ్డవాడు ఒప్పుకోవాలి. ఆయన లాంటి వాడు ఎవడూ లేడంటే, అవును నేను నీలాంటి వాడు ఎవడూ లేరు, ఐఎమ్ యూనిక్ అంటే ఒప్పుకోవాలి. దాన్ని ఎవడో కాదనలేడు. విజయప్రసాద్ రెడ్డి అనేవాడు ఇంకొకడు లేడన్నాను అనుకో నేను. ఇది యూనివర్సల్ ట్రూత్. ఇది నాలాంటి వాడు ఇంకొకటి ఉంటే ఇంకా నా గొప్పతనం ఏముంది? ఐఎమ్ యూనిక్, అంతే కదా. అది నేను చెప్పుకోవడానికి నాకు అర్హత లేదంటే అలాగెలా కుదురుతుంది? నేను మంచోడిని అన్నాం అనుకోండి, ఇంకోటి ఇంకా మంచోడేమో, అలా ఆలోచించవచ్చు కదా. అలా కాదండి, నేనే మంచోడిని అని అనకూడదండి అంటావా? అని బైబిల్ ఏమంటుందంటే, మన విశ్వాసంలో ఏముందంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ఉంది. ఐఎమ్ ద వే అండ్ ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ ద లైఫ్ అన్నాడు. దాన్ని యేసుప్రభు అంత ధృవీకరించి చెప్పినప్పుడు దాన్ని అలాగే చెప్పాలి. అర్థమైందా? దాన్ని అలాగే చెప్పాలి. ఇప్పుడు ఆయన నేను కూడా సత్యము, నేను కూడా మార్గము, నేను కూడా జీవము అంటే దాన్ని మీరు అన్నట్టు మాట్లాడవచ్చు. కానీ ఆయన నేను కూడా జీవము, నేను కూడా మార్గము, నేను కూడా సత్యము అనలేదు. ఆయన ఏమన్నారు? నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము. అది అలాగే చెప్పాలి, ఇంకా దాన్ని మార్చడానికి లేదు. ఇప్పుడు కొత్తగా మేము చట్టం చేస్తాం, ఇలా చెప్పకూడదు, ఇలా చెప్తే ఇతరులు బాధపడుతున్నారంటే, మా ఆవిడ చాలా అందంగా ఉందన్నాడు అనుకో ఎవరన్నా భర్త, ఆ పక్కడు వచ్చి ఆవిడ నేను చాలా, నా మనసుకి గాయపడిందండి, ఆయన మా ఆవిడ చాలా అందంగా ఉందన్నాడండి అంటే దాని అర్థం ఏంటండి? మా ఆవిడ అందంగా లేదనే కదండి అంటే, అది బాగుంది, అది ఆయన ఆవిడ పొగుడుకుంటాడు, నువ్వెవడు కాదనడానికి, అంతే కదా. ఇప్పుడు అదేదో నా చిన్నతనంలో జీన్స్ అనే ఒక సినిమాలో పాట ఉంటుంది, అంటే మీ అందరికీ తెలిసిన విషయాలు కాబట్టి చెప్తున్నా. భువిలో పుట్టిన స్త్రీలందరిలో నీదే అందమట అంటాడు. అంటే భువిలో పుట్టిన స్త్రీలందరిలో ఎవరు అందంగా ఉన్నారంటాడు అక్కడ? గేయ రచయిత నువ్వే అందంగా ఉన్నావు అంటాడు. అప్పుడు మిగిలిన ఆడవాళ్ళందరూ వెళ్ళి కేసేయాలా ఏంది? ఐశ్వర్యరాయ్ మీద కేసేయాలా? ఇప్పుడు అప్పుడప్పుడు మన వాళ్ళు మిస్ ఇండియా అని అవార్డు ఇస్తుంటారు, మిస్ వరల్డ్ అని అవార్డు ఇస్తుంటారు.
మిగిలిన ఆడవాళ్ళందరూ వెళ్ళి కేసేయాలి ఇప్పుడు. అంటే ఆవిడ మిస్ ఇండియా అయితే మేము తుస్ ఇండియామా అని అడగాల? ఆవిడ మిస్ వరల్డ్ అయితే మేము ఎందుకు పనికిరాని వాళ్ళమా అని అడగాలి ఇప్పుడు ఆడవాళ్ళందరూ? ఏ ఏ అధికారంతో ఇచ్చావయ్యా నువ్వు అంటే 10 మంది కలిసి మిస్ ఇండియా ఇచ్చేస్తే సరిపోద్దా? ఇండియా అంతా ఇవ్వాలి కదా అంటే ఓటింగ్ పెట్టాలి ఇప్పుడు. ఆ ఎలక్షన్ కంటే ఈ ఎలక్షన్కి ఎక్కువ ఖర్చు అవుద్ది. సో కాబట్టి విశ్వాసాలు, ప్రమాణాలు వాస్తవాల మీద ధృవీకరించబడుతున్నప్పుడు, అది చరిత్ర గ్రంథాల్లో అలాగే ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ కొత్తగా వచ్చి నా మనసు గాయమైంది అని వాళ్ళ చెప్పకూడదంటే కుదరదు. అది బైబిల్లో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ఉంది. దాన్ని అలాగే చెప్పాలి, అలాగే బోధించాలి, అలాగే ఉపదేశించాలి, అంతే. ఎవరినైనా కించపరిస్తే నువ్వు తప్పని చెప్పు, దాన్ని నేను ఒప్పుకుంటాను. అర్థమైందా? ఈయన ఆయనకంటే మంచోడని వ్యక్తిని ఉద్దేశించి చెప్పారనుకో, దాన్ని తప్పుపట్టు. కానీ ఈయన చాలా గొప్పోడు, ఈయన చాలా మంచోడు, ఈయనంత మంచోడు ఎవడూ లేడన్నప్పుడు నువ్వు ఎవరిని ఏమనడానికి సరిపో. ఇక్కడ ఎవరితోనూ కంపేర్ చేయలా, ఎవరిని పేరెత్తి పక్కన నిలబెట్టి చూపించలా, ఎవరిని తక్కువ చేసి ఈయన ఎక్కువ చేయలా. ఈయన ఎక్కువతనం గురించి మాత్రమే మాట్లాడారు తప్ప ఎవరు తక్కువతనం గురించి మాట్లాడలేదు. అప్పుడు నువ్వు దాన్ని తప్పుపట్టే అధికారం కలిగిన వాడుగా ఉండవు. కాకిపిల్ల కాకి ముద్ద అన్నారంట. నా కొడుకు అంత అందగాడు ఎవరు ఉండరని తల్లి అందనుకోండి, ఊరోళ్ళందరూ వచ్చి గొడవ చేస్తే ఏమైనా బాగుంటుందా? నా కూతురు అంత అందగత్తి ప్రపంచంలో ఉండదని తల్లి అందనుకోండి, తండ్రి అన్నాడు అనుకోండి, ఊరోళ్ళందరూ వచ్చి గొడవ చేస్తే బాగుంటుందా? మా మనోభావాలు దెబ్బతిన్నాయంటే అంత వీక్గా నీ మనోభావాలు ప్రతిదానికి దెబ్బతినేస్తున్నాయి. కొంచెం కాంక్రీట్ వేసి దృఢంగా చేసుకో, అంతే. మరి అంత వీక్ మనోభావాలు ఉంటే ఎవడేం చేయలేడు. ఇక ప్రతిదానికి ఈ మనోభావాలు దెబ్బతినడం ఏంటో నాకు అర్థం కావట్లా. సో కాబట్టి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అనేది వాస్తవం. అది అలాగే వ్రాయబడింది. అది ఎందుకు అలా వ్రాయబడింది అనేది విశ్లేషించాలి. అసలు ఎందుకు అలా రాయబడింది అనేది విశ్లేషిస్తే ఆ విశ్లేషణలో ఇదిగో సత్యం బయటపడుతుంది. ఏం చెప్తుంది ఇక్కడ? యేసుప్రభు వారి గురించి పౌలు భక్తుడు ఏం రాశాడు? యూనివర్సల్ ట్రూత్ రాశాడు. ఏమని రాశాడు? 4వ అధ్యాయంలో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని. ఏ ఏ విషయాలట? అరే 1, 2 అని కాదంట, సమస్త విషయాలలో అన్నాడు. ఏ విషయాల్లో? సమస్త విషయాలలో మన వలె శోధింపబడినను అని వ్రాయబడింది. సమస్త విషయాలలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఇదొక్కటి చాలదా? నువ్వు యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నావు అని నన్ను అడిగితే నేను ఇచ్చే సమాధానం ఇదే. ఎప్పుడు ఇదే చెప్తాను నేను ఎవరు అడిగినా ఇదే చెప్తాను. నువ్వు యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నావయ్యా అని అడిగారు అనుకోండి ఎవరైనా, ఆయన సమస్త విషయాలలో నా వలె శోధింపబడినను ఆయన గెలిచినవాడు, నేను ఓడిపోయిన వాడను. నన్ను రక్షింపగల సమర్థుడు గనుక నేను ఆయన చెయ్యి పట్టుకున్నాను. లేదు ఆయనే నా చెయ్యి పట్టుకున్నాడు నన్ను పైకి లేవనెత్తడానికి. ఆయన నా రక్షకుడయ్యాడు, ఆయన నా విమోచకుడయ్యాడు, ఆయన నా ప్రాణప్రియుడయ్యాడు, ఆయన నన్ను రక్షింపగల సమర్థుడు. ఆయనలో గర్వం లేదు, అహంకారం లేదు, పక్షపాతం లేదు. ఇంత గొప్ప స్థితిలో ఉండి కూడా ఏనాడు ఆయన గర్వాంధుడుగా కనబడలేదు. ఒకరిని ఒకలాగా ఒకరిని మరోలాగా ఏనాడు ప్రభు చూడలేదు. ఆయన యూద జాతిలో పుట్టాడు, కానీ ఆయనకు జాతి భేదాలు లేవు. కనాను దేశపు స్త్రీ వస్తే ఆమెను పరీక్షించి మరీ ఇశ్రాయేలీలకు బుద్ధి చెప్పాడు. సుర్రోఫెనికే వంశస్థురాలు, గతంలో కూడా చెప్పాను మీకు. దగ్గర గుర్ర అనేవారు యూదులు, వాళ్ళని అంటరానితనాన్ని మెయింటైన్ చేసేవారు దౌర్భాగ్యులు. అలాంటి ఆమెను కూడా ప్రేమతో దగ్గరికి తీసుకొని ఆమెను పరీక్షించి, అమ్మ పిల్లలకు వేయినది కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు అనే యూదుల సైకాలజీని అక్కడ బయటపెట్టాడు. యూదుల సైకాలజీ అది. కుక్క పిల్లలకు వేయినది కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అన్నది ఎవరి ఆలోచన విధానం? అది యూదుల ఆలోచన విధానం. ఆ యూదుల ఆలోచన విధానాన్ని అక్కడ బయటపెట్టి వాళ్ళందరూ చూస్తూ ఉండగా ఆమె అంటున్న మాట, అయ్యా పిల్లలు తింటున్నప్పుడు బల్ల మీద నుండి పడే మొక్కలు కుక్క పిల్లలు కూడా తింటాయి కదా అన్నప్పుడు ఆయన కరిగిపోయి ఆయనలో ఉన్నటువంటి ఆ జాలి, దయ, ప్రేమ ఒక్కసారిగా బయటకు వచ్చేసి, అమ్మా ఇక్కడున్నారే ఇంతమంది ఇశ్రాయేలీలు, ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ యూదులు, వీళ్ళలో ఒక్కడు కూడా నీకున్నంత గొప్ప విశ్వాసం
లేదమ్మా అని ఆమెకు కితాబిచ్చి, ఆమె కోరినట్టుగా ఆమెకు స్వస్థత అనుగ్రహించి, ఆమె కోరిన కోరిక తీర్చి పంపించారు. ఆమె ఏదైతే కోరుకుందో, ఏ స్వస్థత అయితే అడిగిందో అది ఇచ్చి పంపించారు. అది యేసుక్రీస్తు మనసు. మరొక ఉపమానం చెబుతూ ఆ ఉపమానంలో కూడా యూదులు గొప్పోళ్ళు అని చెప్పలేదు ఎప్పుడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒక లేవీయుడు అలా వెళ్ళాడు, ఒక యాజకుడు అలా పోవడం తటస్థించింది. కానీ ఆ గాయాలతో పడి ఉన్న వ్యక్తిని, దొంగల చేతిలో చిక్కి గాయాలతో పడి ఉన్న వ్యక్తిని ఎవడు పైకి లేపలేదు. ఇక్కడ జాతి గొప్పది కాదు, గుణం గొప్పది అని చెప్పాడు. ఆ సమరయుడిని మంచి సమరయుడు అన్నాడు. ఎప్పటికీ గుడ్ సమారిటన్ పేరు మీద ఆ పాఠ్యాంశం పిల్లల పుస్తకాల్లో చదువుబడుతోంది, నేర్పించబడుతోంది. అంటే యేసుక్రీస్తు బోధించిన బోధ ఎల్లలు లేనిది, హద్దులు లేనిది, అవధులు లేనిది, అందరికీ అనుకూలమైనది, ఉపయోగకరమైనది. ఆయన మనిషి తత్వాన్ని ప్రేమించాడు, మానవత్వాన్ని ఉద్ఘాటించాడు, ఆ మానవత్వానికి పైన దైవత్వం ఉంటుంది అని నిరూపించాడు. అలాంటి వాడు ఈ ప్రపంచంలో ఎక్కడున్నాడు? ఎక్కడ ఎవరు మాట్లాడారు? ఇలాగంటే తప్పు అంటే మనం ఏం చేయలేం. మొన్న ఏదో వార్త చూశాను, ఇలాగంటే అరెస్ట్ చేస్తారటని. చేసుకుంటే చేసుకోండి, బెయిల్ మీద బయటకు వస్తాం. బెయిల్ కూడా ఇవ్వకపోతే భోజనం ఖర్చు ఉండదు, కొన్నాళ్ల పాటు అక్కడ ఉంటాం. అంతకుమించి చేయగలిగింది ఏమీ లేదు. అంతేగాని నువ్వు ఎలాగ అనొద్దు అంటే మరి ఎలా ఎలా అది పాజిబుల్ కాదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే నీకు నొప్పి కలిగితే నేనేం చేయలేను. నిన్ను కించపరిస్తే తప్పు పట్టు, నేను కూడా దాన్ని ఒప్పుకోను. కానీ ఇప్పుడు నా గ్రంథంలో రాయబడిన గొప్పతనాన్ని చెప్పొద్దు, ఇలా చెప్పకూడదంటే తప్పే కదా. అది తప్పే. నువ్వు ఎందుకు ప్రభువుని నమ్ముకున్నావు అంటే దిస్ ఇస్ ద రీజన్ బిహైండ్ దట్. సో ఐ నీడ్ టు ఫాలో జీసస్. అది యేసు ప్రభువుని నేను నమ్మడానికి ప్రధాన కారణమైంది. నాలాంటి వాడైతే నాకు ఆయన వద్దు. మళ్ళీ చెప్తున్నానుగా, యేసు ప్రభు కూడా నాలాంటి వాడైతే నాకు ఆయన అవసరమే లేదు. ఏంటి ఆయనకున్న ప్రత్యేకత? అందరిలాంటి కాదా అంటే కాదు కాబట్టి నేను ఆయన వెంబడిస్తున్నా. దీనికి నీకు కోపం వచ్చేసి తిట్టేస్తా కొట్టేస్తా అంటే ఎవరేం చేయలేరు. వాస్తవం అయితే వాస్తవాన్ని మాట్లాడకుండా ఉంచడం ఎవరి వల్ల కాదు. అర్థమైందా? ఇది వాస్తవం అయినప్పుడు వాస్తవాన్ని ఉన్నట్టుగా అలాగే మాట్లాడాలి. అర్థమైందా? సో తర్వాత మాట మరోసారి చదువుదాం. అప్పుడు ఆయన పాపం లేనివాడుగా ఉండెను అనేది చివరిది. మన వలె శోధింపబడ్డాడు కానీ ఆయన ఎలా ఉన్నాడట? పాపం లేనివాడుగా ఉండెను గనుక మనం ఇప్పుడు ఆయన వల్ల కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు. ఎవరి సహాయం కావాలి ఇప్పుడు మనకి? యేసుక్రీస్తు సహాయం కావాలి. సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో ఆ కృపాసనం వద్దకు చేరుదము అన్నాడు. ఏ ఆసనం అంటది? కృపాసనము. ఆ కృపాసనం వద్దకు మనందరం చేరుతున్నాం. ఎందుకు చేరుతున్నాం? కృప లభిస్తోంది ఉచితంగా, ఇస్తున్నాడు ఆయన ఉచితంగా. దేన్ని ఇస్తున్నాడు? కృపనిస్తున్నాడు. అందుకే మీరు ఉచితముగా కృప ద్వారా రక్షింపబడి ఉన్నారు అన్నాడు. అంతేనా? మీరు చేసిన క్రియల మూలముగా కాక ఎలాగట? ఉచితముగా రక్షణ పొందుతున్నారు. మీరు చేసిన క్రియల మూలముగా కాదు. మీ క్రియల వలన మీరు రక్షణ పొందలేదు. చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయము 20వ వచనం అందరూ చదువుదాం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అంటే ఏంటో తెలియబడుతుంది. ఇట్లుండగా ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపడింది. అందులో క్షమ ఉంది. క్షమ. ఇప్పుడు నేను ఒక వస్తువు పగలగొట్టేశాను, దానికి నేను శిక్ష పొందాలి. నేను దాన్ని మళ్ళీ అతికేసి ఇచ్చేయగలనా అంటే నేను ఆ ఒరిజినాలిటీని మళ్ళీ తిరిగి తీసుకుని రాలేను. ఒకటే దారి, అయితే తిరిగి ఆ వస్తువును యాజ్ ఇట్ ఈజ్గా చేసి ఇచ్చేయాలి, లేదా దానికి తగిన శిక్షను అనుభవించాలి. ఇప్పుడు నేను రెండూ చేయలేకపోతున్నాను. ఒకటి, నేను పగలగొట్టిన వస్తువును మరలా యథారూపానికి తీసుకొచ్చి అక్కడ పెట్టలేని స్థితిలో ఉన్నాను. రెండోది, దానికి
తగిన శిక్షను అనుభవించగలిగే సామర్థ్యం కూడా నా దగ్గర లేదు. ఈ 2 విషయాల్లో నేను ఫెయిల్యూర్. ఇప్పుడు ఏం చేయాలి? ఒకటి శిక్ష అనుభవించలేను, రెండోది పగలగొట్టిందని తిరిగి తీసుకుని రాలేను. కానీ ఒకటి మాత్రం అర్థమైంది, నేను చేసింది తప్పు అని అర్థమైంది. అది తప్పు అని అర్థమయ్యే లోపు జరగరాని నష్టం జరిగిపోయింది. పశ్చాత్తాపం వస్తుంది, వేదన వస్తుంది, కన్నీరు వస్తుంది, దుఃఖం వస్తుంది. కానీ చేసిన తప్పును మాత్రం సరిదిద్దుకోలేని దుస్థితిలో ఉన్నాను నేను. అవకాశం ఉంటే సరిదిద్దుకునే విధంగా ప్రయత్నం చేయగలనేమో, కానీ జరిగిపోయింది. కాలంతో పాటు అది ఒక చరిత్రలో గతంగా మిగిలిపోయింది. గతాన్ని నేను వెనక్కి తీసుకొని రాలేను. అది నా గతం, అది నా హిస్టరీ. దాన్ని నేను వెళ్ళి మార్చలేను, మళ్ళీ అందులోకి నేను వెళ్ళలేను. ఎందుకంటే నేను కాలప్రవాహంలో కొట్టుకుపోతున్నాను. దినాలు మారిపోతున్నాయి, తొందరగా దినాలు మారిపోతున్నాయి. కాలప్రవాహంలో కొట్టుకుపోతున్నాను. వెనక్కి వెళ్ళి చేసిన తప్పును సరిదిద్దుకొచ్చేటువంటి అవకాశం నాకు కానీ ఈ ప్రపంచంలో ఏ మనిషికి కానీ లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలంటే దేవుడు అన్నాడు, ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం ఏంటంటే క్లియర్గా నీ పాపాన్ని మొత్తాన్ని నా కృప ద్వారా ఏం చేస్తాను? రద్దు చేసేస్తాను. ఇక మీదట నూతనంగా జీవించు, కొత్తగా బ్రతుకు, కొత్త జన్మెత్తు అన్నాడు. అది కృపలో భాగం. ఇది కృప అంటే అసలైన అర్థం. ఇదే అసలైన అర్థం. ఇక్కడ కృపాసనం వద్దకు చేరడం అనగానే ఎంత చక్కగా చెప్తున్నాడంటే, ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎటుదో తెలియబడుతుంది, ఇట్లుండగా ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపడుతుంది, దానికి ధర్మశాస్త్రం ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారు. 22వ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి. రోమపత్రిక 3వ అధ్యాయము. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై, అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. అర్థమైందా? వాళ్ళందరికీ కలుగు ఏంటంటే దేవుని నీతి అయి ఉన్నది. దేవుని నీతి అన్నాడు దాన్ని. ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తాను, మీకు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక ఆమె వ్యభిచారిగా ఉంది, కానీ ఆమెకు ఆ కార్యం చేయడం ఇష్టం లేదు. బలవంతంగా అందులో నెట్టబడింది, బలవంతంగా రొంపిలో గెంటేశారు. ఇప్పుడు బలవంతంగా ఆ రొంపిలో నెట్టబడి, బలవంతంగా ఆ రొంపిలోకి గెంటబడి ఆ ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఒక స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె, ఆ స్త్రీమూర్తి ఎవరైతే ఉన్నారో ఆమె ఒకానొక దినాన ఒక వ్యక్తి చేత ప్రేమించబడింది. ఆ వ్యక్తి ఆమెను ఇష్టపడి, నిన్ను ఈ రొంపిలో నుండి బయటికి తీసుకొస్తాను, గౌరవంగా నీకు తాళి కడతాను, గౌరవంగా నిన్ను నా ఇంటిదాన్ని చేసుకుంటాను, నిన్ను ఒక భార్యగా ప్రేమించి బాధ్యతగా చిరకాలం జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు ఈ రొంపిలో నుండి బయటికి రావడానికి ఇష్టపడుతున్నావా అంటే నాలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటావా? నేను ఇన్ని పాపాలు చేశాను, ఇంత దారుణంగా బ్రతికాను, ఇంత నీచంగా బ్రతికాను, నీకు గౌరవం ఉంటుందా? నాలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటే నీకు గౌరవం ఉంటుందా అంటే ఏం పర్లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను, నేను నీ మెడలో తాళి కడతాను, గౌరవప్రదమైన జీవితం జీవించడానికి నీకు ఇష్టమా అంటే ఏడ్చి కన్నీళ్లు గార్చి ఆయన పాదాలు పట్టేసుకుని ఆయన పాదాల మీద పడిపోయి, సరే నాకు ఆ జీవితం ఇవ్వు, నన్ను ఈ రొంపిలో నుండి బయటికి తీసుకెళ్ళు అని ఆమె అందనుకోండి, దాన్ని కృప అంటారు. అతగాడు చేసినటువంటి త్యాగం అంటారు, దయ అంటారు, కరుణ అంటారు, ఇంకేమంటారు అనండి. అతడు తాళి కట్టాడు, ఆ రొంపిలో నుండి ఆమెను బయటికి తీసుకొచ్చాడు. ఇక మీదట నువ్వు కొత్తగా జీవించను, కొత్త జీవితాన్ని అనుగ్రహించాడు. ఆమె ఇప్పుడు చక్కగా అతనికి భార్యగా మారి కుటుంబ జీవనాన్ని జీవిస్తూ ఆయన ఒక్కడికే భార్యగా ఉండి ఆ గతాన్ని సమాధి చేసి, ఆ పాపపు జీవితాన్ని సమాధి చేసి, ఆ బ్రతుకులో నుండి బయటకు వచ్చేసి కొత్త బ్రతుకు బ్రతుకుతూ ఇక ఆ పాత బ్రతుక్కి నాకు సంబంధం లేదు అని జీవించడాన్నే క్రీస్తు మార్గం సువార్త అని పిలిచింది. ఒక పాపిని రక్షించడం అనగానే అతని పాపపు అనుభవాల నుండి విడుదల దయచేసి సరికొత్త నీతి మార్గాలను ప్రవేశపెట్టి వాటిని ఈయన కృప ద్వారా తుడిచేయటం, దీన్ని రక్షణ అంటారు. ఇప్పుడు మళ్ళీ ఇతను తీసుకెళ్ళి ఇంకో వ్యభిచార కొంపకు అమ్మేశాడు అనుకోండి, అది రక్షణ కాదు కదా. ఇతను అలాంటి వాడే అయితే అది రక్షణ కాదు కదా. ఇతను నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, ఏ విధమైన కల్మషం ఆయనలో లేనివాడు. అలాంటి గొప్ప రక్షణను ప్రపంచానికి క్రీస్తు అనుగ్రహించాడు. ఇది ఇంకెన్ని ఉదాహరణలు చెప్పమంటారో చెప్పండి, అన్ని ఉదాహరణలు అక్కడికే తీసుకెళ్ళి ఆపుతాయి. అర్థమైందా? మీకు అర్థమయ్యే భాషలో అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా చక్కగా చెప్తున్నా, అన్ని పాయింట్ టు పాయింట్. నువ్వు ఎందుకు యేసుక్రీస్తుని నమ్మాల్సి వచ్చింది, ఏంటి ఆయన స్పెషాలిటీ, ఎందుకు నీకు అని ఎవరు అడిగినా ఇవే సమాధానాలు. ఇవి తప్ప వేరే సమాధానాలు లేవు నా దగ్గర. నేను చాలా ఓపెన్గా మాట్లాడతాను, అందరికీ తెలిసే విషయం. మసిపూసి మారేడికే చేయను, అబద్ధాలు చెప్పను, కల్లబొల్లు కబుర్లు చెప్పను, కట్టు కథలు చెప్పను. ఇది వాస్తవం అయితే ఇది వాస్తవం అని చెప్తాను. ఇక్కడ ఏమంటోంది బైబిల్? యేసుక్రీస్తు
నందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అన్నాడు. అంటే దేవుని నీతి ఆపాదించబడుతోంది. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఒక వ్యభిచారంలో ఉన్న స్త్రీని ఒక మంచి అబ్బాయి ఇష్టపడి, నేను పెళ్లి చేసుకుంటాను నిన్ను, ఆ కోపంలో నుండి బయటికి తీసుకొస్తాను, ఇక మీదట నీకు తాళి కడతాను, నా భార్యగా ఉండే అర్హత ఇస్తాను అని అంటే, అది ఆయన ద్వారా ఆమెకు అనుగ్రహింపబడినటువంటి నీతి. ఇప్పుడు అంతకు ముందున్న ప్రతి పాపాన్ని అతడు ఏం చేశాడు? కప్పేశాడు, తీసేశాడు, తుడిచేశాడు. ఇక అది వద్దు అన్నాడు, ఇది న్యూ లైఫ్ అన్నాడు. ఈ న్యూ లైఫ్లోనికి రమ్మని పిలిచాడు. ఆమె వచ్చింది. ఆమె ఆ విషయంలో చచ్చిపోయింది. ఆ పాత మనిషి ఏమైపోయింది? చచ్చిపోయింది. ఇప్పుడు కొత్త మనిషి బయలుదేరింది. చాలామంది ఇంకా పాత మనిషినే చూస్తూ ఉండొచ్చు ఆమెలో, కానీ ఈమె కొత్తగా మారింది. మీకు గతంలో కూడా చెప్పాను, అగస్తీన్ అని ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన భయంకరమైన స్త్రీలోలుడు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఆడవాళ్ళతో, అంటే డబ్బులకు శరీరాన్ని నమ్ముకునే ఆడవాళ్ళతో కాలం గడుపుతూ ఉండేవాడు. అలాంటి బ్రతుకులో ఏదో ఒక రోజు ఆయన మారు మనసు పొందాడు, సువార్త విన్నాడు, హృదయం పగలగొట్టబడింది. నేను చేస్తుంది తప్పు అని గ్రహించాడు. ఇలాగే జీవితాన్ని జీవించడం వల్ల ఏ ఉపయోగం లేదు, శరీరాశలకు లొంగిపోయి కాలగర్భంలో కొట్టుకుపోతున్నాను, నేను చచ్చిన తర్వాత నీ శరీరాన్ని నేను ఎందుకే ఇచ్చానా అని దేవుడు అడిగితే లెక్క చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి బాధపడి, వేదనపడి, మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి కొంతకాలానికి ఆయన ఒక మంచి సువార్థికుడిగా మారాడు. కానీ పాత పరిచయాలు ఉంటాయి కదా, ఆ పాత పరిచయాల్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, రోడ్డు మీద కనబడింది ఒకరోజు. అగస్టిన్ అని ఆయన వెళ్ళిపోతుంటే రోడ్డు మీద కనబడి ఆయన పిలిచిందట, హే అగస్టిన్, ఐఎమ్ షీ, కెన్ యూ రికగ్నైజ్ మీ అని చెప్తోంది. అంటే నేను పలానా అని చెప్తోంది. అప్పుడు అగస్టిన్ అనే ఆయన ఆమె వైపు చూశాడు, ఆగాడు, చేతిలో బైబిల్ పట్టుకున్నాడు, అటు తిరిగి చూశాడు ఆమె వైపు. ఆయన అన్నాడంట ఆమెను చూసి, మా యూ మస్ట్ బి షీ బట్ ఐఎమ్ నాట్ హీ అన్నాడంట. యూ మస్ట్ బి షీ బట్ ఐఎమ్ నాట్ హీ అంటే నువ్వు ఆమెవే కావచ్చు, బట్ నేను మాత్రం అతన్ని కాదు. నువ్వు అనుకుంటున్న అగస్టిన్ చచ్చిపోయాడు, నువ్వు చూసిన పాతకాలపు అగస్టిన్ శరీరం ఇదే కావచ్చు, కానీ మనసు అది కాదు. శరీరం ఇదే కావచ్చు, కానీ అంతరంగం అది కాదు. వ్యక్తి ఇదే వ్యక్తి కావచ్చు, కానీ వ్యక్తిత్వం అది కాదు. ఆ వ్యక్తిత్వం మారిపోయిందని చెప్పాడు. సో అంటే అలాగా ఈ వాస్తవం మీరు అర్థం చేసుకోగలిగితే సువార్త సింపుల్గా మీకు అర్థమైపోద్ది. క్రీస్తు యేసు ద్వారా ఆపాదింపబడుతున్న నీతి, తాళి కట్టడం ద్వారా ఆమె వ్యభిచారతత్వాన్ని తీసివేసి ఒక గృహిణిగా ఈ భర్త అనేవాడు ఆమెకు అనుగ్రహించినటువంటి ఖ్యాతి, ఆ పాత రోత జీవితాన్ని తీసేశాడు, సరికొత్త జీవితాన్ని ఆమెకు అనుగ్రహించాడు. క్రీస్తు ద్వారా సమస్త మానవాళికి ఉచితముగా ఆపాదింపబడుతున్న దేవుని నీతి అలాంటిది అనేది సత్యం. ప్రపంచంలో ఎవ్వరూ నా నీతిని నీకు ఇస్తానని చెప్పలేదు. నా ఆస్తి ఇస్తాననే వాళ్ళు ఉండొచ్చు, నా బంగారం ఇస్తాననే వాళ్ళు ఉండొచ్చు, నా ఇంటి పేరు ఇస్తాననే వాళ్ళు ఉండొచ్చు, నా పదవి ఇస్తాననే వాళ్ళు ఉండొచ్చు, నా కుర్చీ ఇస్తాను, నా బట్టలు ఇస్తాను, నా ఆహారం ఇస్తాను, నా సైకిల్ ఇస్తాను, నా కారు ఇస్తాను, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ నా నీతిని కూడా నీకు ఇస్తానంటే దేవుని వల్ల మాత్రమే సాధ్యం. అది ట్రాన్స్ఫర్ చేయాలంటే అవ్వదు. డబ్బులు అనుకోండి, నీ అకౌంట్లోంచి నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఈ వెసులుబాటు మనకుంది. నా అకౌంట్లోంచి నీ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కానీ నా అకౌంట్లోంచి నీ అకౌంట్లోకి నీతి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎవరు చేయాలి? నీతిమంతుడు ఎవరో ఆయనే చేయాలి. నీతిమంతుడు ఎవరు? ఎంతకీ దేవుడు ఒక్కడే నీతిమంతుడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. నీతిమంతుడు ఒక్కడు, ఆ నీతిమంతుడు సర్వోన్నతుడైన దేవుడు. ఆయన నీతిని నీకు ఎవరి అకౌంట్లో కావాలంటే వాళ్ళ అకౌంట్లోకి వేయగలడు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర కోట్ల రూపాయల సొమ్ము ఉంటుంది. ఆ సొమ్మును కావాలనుకుంటే మీ అకౌంట్లోకి ఏం చేయగలరు? వేయగలరు, ట్రాన్స్ఫర్ చేయగలరు. అయ్యా మా పరిస్థితి ఎలా ఉంది, ఇదిగో మీ సహాయనిధి ఇది, మీ సహాయనిధి ఇది, మహిళల సహాయనిధి, పురుషుల సహాయనిధి, చిన్నపిల్లల సహాయనిధి, అదేమో ఆ పథకం, ఇదేమో ఈ పథకం, ఇందులో ఈ పథకం కింద డబ్బులు, అందులో ఆ పథకం కింద డబ్బులు, ఇవన్నీ ఎవరు వేస్తున్నారు? ప్రభుత్వం వేస్తుంది. ప్రభుత్వం నీ అకౌంట్లోకి డబ్బులు వేయగలదు, ప్రభు నీ అకౌంట్లోకి నీతి వేయగలడు. దట్ ఈస్ హిజ్ క్యాపబిలిటీ, దట్ ఈస్ హిజ్ కెపాసిటీ. నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం నీ అకౌంట్లోకి డబ్బులు వేయగలదు, ప్రభు నీ అకౌంట్లోకి ఏం వేయగలడు? తన నీతిని వేయగలడు, తన నీతిని నీకు వేయగలడు. అంటే ఆయన నా నీతిని నాకు ఇచ్చేస్తే నేను గొప్పవాడైపోతాను. అంతెందుకు, పాత రాజుల చరిత్రలో రాజముద్రిక అనే ఉంగరం ఉండేది. ఈ ఉంగరం ఎవరికైనా ఇస్తే చాలు, ఆడది పెట్టుకుంటే చాలు, ఎక్కలేని పవర్ వచ్చేసేదంట. అప్పటిదాకా లేని పవర్ ఎప్పుడు వచ్చేసేది? ఆ ఉంగరం పెట్టుకుని ఇలా చూపించగానే ఇంకా అందరూ వదిలేసేవారు అనమాట.
అంతే కదా. కొన్నింటికి చీటి ముక్కలకి పవర్ ఉంటుంది, కొన్నింటికి సర్టిఫికెట్లకు పవర్ ఉంటుంది, కొన్నింటికి ఏమో ఐడెంటిటీ కార్డులకు పవర్ ఉంటుంది, కొన్ని స్టిక్కర్లకు పవర్ ఉంటుంది. అంత ఎందుకు, టోల్ గేట్ మీరు వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఈ ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించినా, ఈ ఎంపీ స్టిక్కర్ అంటించినా మీకు టోల్ వసూలు చేయరు. ఎందుకు? అది ఆ స్టిక్కర్కున్న పవర్, ఆ సింబల్కున్న పవర్. మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు టోల్లోంచి. వాళ్ళకు 3, 4 స్టిక్కర్లు ఇస్తారు, అవి అంటించుకుపోతుంటారు వీళ్ళు. అవి వేసుకుని వెళ్ళిపోతారు చక్కగా. మన దగ్గర వసూలు చేస్తారు డబ్బులు, వాళ్ళ దగ్గర వసూలు చేయరు. పాపం వాళ్ళు బేదోళ్ళు కదా, అందుకని. అసలే వాళ్ళకు ఉన్నదంతా త్యాగం చేసి ఎలక్షన్లో బాగా ఖర్చు పెట్టేసి, ఆ తర్వాత ఇంకా బేదోళ్ళు అయిపోయి ప్రజాక్షేమం కోసం వాళ్ళకున్నదంతా ఖర్చు చేసేసి బతుకుతుంటారు కదా పాపం. టోల్ కూడా కట్టలేని స్థితిలో ఉంటారు, సెల్ ఫోన్ బిల్లు కూడా కట్టలేని స్థితిలో ఉంటారు. అందుకని వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఇవ్వాలి. నెల నెల బట్టలో బియ్యం కూడా ఎత్తుండాలి పాపం. ఎందుకంటే వాళ్ళు అమ్మో రాజకీయ నాయకులు చాలా లాస్ అయిపోయి ఉంటారు ఎలక్షన్లో. మరి అంతా అయిపోద్ది కదా, మొత్తం వాళ్ళదంతా ప్రజలకు ఇచ్చేస్తారు కదా. మనవాడు మంచివాడు, ప్రజల మనిషి, పిలిస్తే పలికేవాడు, ఆప్యాయత అనురాగాలు గలవాడు, ప్రేమ గలవాడు, ఇది కదా. అందుకని వాళ్ళకి అన్నీ ఇవ్వాలి, వాళ్ళకి అన్నీ రాయితీలు కూడా ఇవ్వాలి, లేకపోతే పాపం బతకలేరు. సో ఆ సీల్ ఉంటే చాలు, ఆ ముద్ర ఉంటే చాలు, ఏం చేస్తారంట, వదిలేస్తారు. ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు, మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా తిరగవచ్చు. అలాగే యేసు ప్రభు ముద్ర వేశాడు, నీతి ముద్ర. ఆ నీతి ముద్ర ఉంటే పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువజాలవు అన్నాడు. ఆయన ఉచితంగా మన అకౌంట్లోకి నీతిని వేశాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు, విశ్వాస మూలమైన నీతి అన్నాడు దాన్ని. చూడండి, అది దేవుని నీతి. 23వ వచనం అందరూ అబ్జర్వ్ చేయండి. 3:23 రోమాపత్రిక 3:23. మీకు విషయం చెప్పనా, నూతన నిబంధనలో అత్యంత కష్టంగా కనబడే పుస్తకాలు 2. నెంబర్ 1 రోమాపత్రిక, నెంబర్ 2 హెబ్రీ పత్రిక. రోమాపత్రిక, హెబ్రీ పత్రిక అర్థమైందంటే నీకు నూతన నిబంధన మొత్తం అర్థమైపోయినట్టే. అంత టఫెస్ట్ నాలెడ్జ్ ఉంటుంది ఈ 2 బుక్స్లో. 2 అపోస్తలుడైన పౌలే రాశాడు. హెబ్రీ పత్రిక ధర్మశాస్త్రంతో ముడిపడి ఉంటుంది, రోమాపత్రిక ధర్మశాస్త్రంతో ముడిపడి ఉంటుంది. ఈ 2 నీకు అర్థం కావాలంటే ధర్మశాస్త్రం మీద కొంచెం అవగాహన ఉండాలి. దాని మీద అవగాహన ఉండి 2 పత్రికలను చదవడం మొదలు పెట్టావంటే టోటల్గా నీకు ఆ బుక్లో ఉన్న నాలెడ్జ్ అంతా అర్థమైపోద్ది. ఎందుకంటే గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని అవపాసన బట్టినోడు రాశాడు ఈ 2 పత్రికలు. సో చాలా ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇస్తాడు ఇందులో, ఎక్సలెంట్ నాలెడ్జ్. ప్రతి వచనంలో కూడా చాలా లోతైన భావజాలం ఉంటుంది. ఎక్కడికక్కడ ప్రతి సందేహాన్ని నివృత్తి చేసుకుంటూ చక్కగా రక్షణను గురించి ఒక చక్కటి అధ్యాయాలు రాసుకుంటూ, పుస్తకాలు రాసుకుంటూ ముందుకెళ్ళాడు అనమాట. ఇక్కడ ఏమంటాడు, ఏ భేదం లేదంట, అందరూ పాపం చేశారన్నాడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి అందరూ అప్పుల పాలైపోయి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఇంకేం చేయాలి ఇప్పుడు, వేరే దారి ఏమైనా ఉందా అని ఆలోచిస్తే వేరే దారి ఏమీ లేదు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. దీని ఏమంటారు, ఉచితంగా ఇచ్చేసేది. ఎందుకు, నువ్వు కొనుక్కోలేవు, నీ వల్ల కాదు, నీకు రాదు, నువ్వు సాధ్యం అవ్వదు. సో కాబట్టి నీకు సాధ్యం కాని దానిని నీకు ఎలా ఇవ్వాలనుకున్నాడు దేవుడు, ఫ్రీగా ఇవ్వాలనుకున్నాడు. అంతే కదా, నీకు సాధ్యం కాని దానిని ఎలా ఇవ్వాలనుకున్నాడు దేవుడు, ఫ్రీగా ఇవ్వాలనుకున్నాడు. అలా ఫ్రీగా ఇచ్చిందే రక్షణ, అలా ఫ్రీగా మన అకౌంట్లోకి వచ్చిందే రక్షణ. కాబట్టి రక్షణ అనే మూల సూత్రం మీకు అర్థమైతే యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి త్యాగం, ప్రేమ, గొప్పతనం అన్నీ అర్థమవుతాయి. తర్వాత మాట చదువుదాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. 25వ వచనం, పూర్వం చేయబడిన పాపాలను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించేశాడంట. తన ఓరిమి వలన ఏం చేశాడు, ఉపేక్షించాడు. ఇప్పుడు మీకు ఒక వాస్తవం చెప్తాను. ఆ వాస్తవం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు చెప్పింది ఆ ఉపమానం. ఒకడికి చాలా అప్పు పడ్డాడంట, తీర్చలేనంత అప్పు పడితే ఆ యజమానుడు ఏం చేశాడంటే, నువ్వు నాకు అప్పు చెల్లించక్కర్లేదు, మొత్తానికి క్షమించేస్తున్నాను అన్నాడంట. అక్కడ ఏముంది, కృప ఉంది. ఉదాహరణకి మీరు ఎవరి దగ్గర ఒక 5 లక్షలు అప్పు చేశారు. మీరు మంచోళ్ళే, డబ్బులుంటే తీర్చేస్తారు. కానీ పరిస్థితులు బాగోకపోవడం వల్ల, పరిస్థితులు అగమ్యగోచరంగా మారడం వల్ల మీరు ఎందుకో ఆ బాకీ కట్టలేకపోయారు. అంటే ఆ అప్పును మీరు ఏం చేయలేకపోయారు, తీర్చలేకపోయారు. ఎప్పుడైతే మీరు అప్పు తీర్చలేకపోయారో మీ మీద ఒక నోటీస్ ఇవ్వచ్చు, మిమ్మల్ని కోర్టుకి ఏడ్చవచ్చు, లేదా మిమ్మల్ని జైల్లో పెట్టించవచ్చు. ఇవన్నీ ఉంటాయి. అప్పైనా కట్టు లేదా
ఇంటిని వేలం వేస్తాం, నీకు ఉన్నదంతా వేలం వేస్తాం, ఏమీ లేదా జైల్లో పెడతాం. అప్పైనా గట్టు జైలుకైనా పో. ఇది రెండు దారులు, అప్పైనా గట్టు లేదంటే జైలుకైనా వెళ్ళిపో అని చెప్పేటువంటి 2 దారులు. కానీ ఇక్కడ ఏం చేశాడంటే ఈ అప్పు కట్టించుకునే వ్యక్తి జైలుకు పంపించకుండా వీళ్ళ దగ్గర ఏమీ లేదని గ్రహించి ఉచితంగా ఆ అప్పును ఏం చేశాడు? రద్దు చేశాడు. అసలు మేము ఒప్పుకోం అనే అవకాశం ఎవరికైనా ఉందా? ఆ యజమానికి సర్వహక్కులు ఉన్నాయా? యజమానికి సర్వహక్కులు ఉన్నాయి. ఎందుకంటే అప్పు ఇచ్చాడు, ఆ అప్పును కూడా రద్దు చేసే అధికారం ఆయనకు ఉంది. వెంటనే అప్పును ఏం చేశాడు? రద్దు చేశాడు. రద్దు చేసి ఇక నువ్వు నాకు అప్పు చెల్లించక్కర్లేదు, వెళ్ళిపో అన్నాడు. దాన్నే కృప అంటారు. యేసుక్రీస్తు చేసింది ఇదే. ఏమంటారు దాన్ని? కృప అంటారు. ఆ కృప ద్వారా మానవుడు రక్షణ పొందాడు, ఆ కృప ద్వారా మానవుడు విమోచన పొందాడు, ఆ కృప ద్వారా మానవుడు విడుదల పొందాడు. అది గ్రేస్, గాడ్స్ గ్రేస్. అదే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు యేసు రక్తమునందలి, చూడండి 25వ వచనం, పూర్వం చేయబడిన పాపాలను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచాలని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తం తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చివాడునై ఉండుటకు ఆయన అలా చేశాను. అంతే కదా, అది ఆయన గొప్పతనం. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందుతావా, నీ అకౌంట్లో ఏమేస్తానన్నాడు? నీతి వేస్తానన్నాడు. దేవుడు నీతిమంతుడిగా చేసిన వాడిని పాపాత్ముడిగా చిత్రీకరించగలవాడు ఎవడు? దేవుడు నీతిమంతుడిగా తీర్చిదిద్దిన వాడిని ఎవడు శిక్షించగలడు? ఎవడు అతన్ని పాతాళంలో పడవేయగలడు? ఎవడు వేయలేడు. అతడు నీతిమంతుడిగా దేవుని చేత తీర్పు నొందినవాడు, తీర్చబడినవాడు. అదే క్రిస్టియన్ ఫెయిత్. క్రిస్టియన్ ఫెయిత్ అంటే అంతే. వేల సంవత్సరాలుగా క్రైస్తవ విశ్వాసంలో కొనసాగుతున్న వారి విశ్వాసం ఇదే. దేవుని ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్పు తీర్చబడటం. ఆయన మన అకౌంట్లోనికి నీతిని వేస్తాడు. ఆయన వేసిన నీతి ద్వారా మనల్ని ఉచితంగా కృప ద్వారా నీతిమంతులని పరిశుద్ధులని ఆయనే పిలుస్తాడు. దీన్ని కాదనే హక్కు అధికారం ఎవరికి లేదు. ఇంత సింపుల్గా బైబిల్ బోధిస్తోంది. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడో. కాగా అతిశయ కారణం ఎక్కడా? అది కొట్టివేయబడిను. ఏ న్యాయమును బట్టి కొట్టివేయబడింది? క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయాన్ని బట్టి కొట్టివేయబడిందంట. విశ్వాస న్యాయం ఏం చెప్తుంది? ఇప్పుడు ధర్మశాస్త్రంలో క్షమించమని లేదు. అప్పు కట్టాలి, కట్టకపోతే శిక్ష అనుభవించాలి. కానీ యజమానుడు ఏ నిర్ణయం తీసుకున్నాడంటే, కనికరంతో నేను అప్పును ఏం చేస్తున్నాను? రద్దు చేస్తున్నాను. ధర్మశాస్త్రం ఇది చెప్పదు, నువ్వు కనికరంతో రద్దు చేయాలని ధర్మశాస్త్రం చెప్పదు. ధర్మశాస్త్రం ఒకటే చెప్తుంది, అప్పు ఇచ్చావా అప్పు కట్టాలి లేదా శిక్ష పొందాలి, అప్పు కట్టాలి లేదా శిక్ష పొందాలి, అదే చెప్పుద్ది. కానీ ఇప్పుడు యజమానుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నేను దాన్ని ఏం చేస్తున్నాను? పూర్తిగా రద్దు చేస్తున్నాను. అది విశ్వాస న్యాయం అన్నాడు దాన్ని. క్రియా న్యాయం కాదటది. ఏ న్యాయం అటది? విశ్వాస న్యాయం. విశ్వాస న్యాయం. ఇప్పుడు అంతే కదా, మీకు కూడా అందరికీ రైట్ ఉంది. మీరు ఎవరికో అప్పు ఇచ్చారు, అది తిరిగి తీసుకోవాలి మీరు, లేదా జైల్లో పెట్టించాలి. ఈ రెండు కాకపోతే మీకు మాత్రమే ప్రత్యేకంగా ఉన్న న్యాయం ఏమిటి? చట్టం చెప్పదు. అది చట్టం చెప్పుద్దా? అప్పు కట్టలేకపోతే నీకు ఓకే అయితే క్షమించు అని చెప్పుద్దా చట్టం? అసలు చెప్పనే చెప్పదు. కానీ అది ఎవరిలో పుట్టాలి? నీలో పుట్టాలి. అరే పాపం జాలి పడదాం, కరుణ చూపిద్దాం నీకు అనిపించినప్పుడు రద్దు చేస్తున్నాను రా అన్నావు అనుకో, లేదా ఇంత ఇవ్వద్దులేరా ఇంత ఇవ్వరా అన్నావు అనుకో, అది విశ్వాస న్యాయం. అది అర్థమైందా? దాన్ని ఇక్కడ పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దేవుడు తన ఓరిమి వలన మీ పాపములను క్షమించి ఉచితముగా మిమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ఫైనల్గా 28వ వచనంలో, కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే, అంటే అప్పు కట్టకుండా రుణమాఫీ, అప్పు కట్టకుండానే ఏ మాఫీ? రుణమాఫీ. ఎలా జరుగుతుందంటేనట, విశ్వాసం వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? కాదు. అన్యజనులకు దేవుడు కాదా? అవును, అన్యజనులకు దేవుడే. దేవుడు ఒక్కడే కనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రాన్ని నిరర్ధకం చేస్తున్నాం అట్లని రాదు, ధర్మశాస్త్రాన్ని కూడా స్థిరం చేసేసాము అన్నాడు. కాబట్టి రక్షణ అనేది తన అతిక్రమములకు పరిహారం నొంది, తన పాపానికి ప్రాయశ్చిత్తం నొంది, ప్రభు చేత ఇతడు నిర్దోషి అని ఎంచబడటంలో ముగింపు పొందింది. ప్రభు అంటున్నాడంటే ఇతనికి మీదట నిర్దోషి, ఎవరో అతన్ని ఏమి అనడానికి వీల్లేదు. ఈమెక మీదట నా భార్య, ఈమెకు నేను
తాళి కట్టాను కనుక ఇక మీదట ఈమెను పాపి అని వ్యభిచారనడానికి వీలు లేదు. ఇప్పుడు ఇంకో పాయింట్ కూడా చెప్తాను చూడండి. సాదాసీదా మనిషి ఒక వేశ్యని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, అందరూ ఆడేసుకుంటారు, ఎద్దేవా చేస్తారు, వెటకారాలు ఆడతారు, చీప్గా మాడతారు, అస్సలు ఇక తేడాగా చూస్తూనే ఉంటారు, తేడా మాటలు మాడుతూనే ఉంటారు. అదే రాజు చేసుకున్నాడు అనుకోండి, చేసుకున్నది ఎవరు ఇప్పుడు? రాజు. ఈమె ఏమై కూర్చుంది ఇప్పుడు? రాణి కూర్చుంది. రాణిగారిని ఎవడేమంటాడు? రాణిగారి దగ్గరికి వెళ్ళి నువ్వు గతంలో అలా చేసావు కదా, ఇలా చేసావు కదా అన్నాడు అనుకోండి, ఎవరక్కడా అంటది. ఆవిడ కత్తులు వేసుకొస్తారు, ఈ భ్రష్టుడిని తీసుకెళ్ళి లోపలేండి అంటది కదా. సో అంటే చేసుకున్న వాడిని బట్టి ఆమె వాల్యూ ఏమైపోయింది? టర్న్ అయిపోయింది, మారిపోయింది. సాదాసీదావుడు చేసుకుంటే వేరే లెక్క, చేసుకున్నది ఇప్పుడు రాజు. రాజు ఎప్పుడైతే ఆమెను అంగీకరించాడో ఇంకా రాజ్యం అంతా కూడా ఆమెకి ఏమవ్వాలి? భయపడాలి. అట్ ద సేమ్ టైం ఆమె మారిపోయింది. అట్ ద సేమ్ టైం ఆమె మంచిగా మారింది, ఆమె యథార్థంగా మారింది, ఆమె పశ్చాత్తాపడింది, ప్రతి పాపాన్ని విడిచిపెట్టింది, నీతిగా మారింది, నీతి మార్గంలో అడుగుపెట్టింది. ఒక పాపిని ఈ రూపంలో మీరు యేసుక్రీస్తు అంగీకరించినట్టుగా చూస్తే మీ ఆలోచన విధానమే మారిపోద్ది. చాలామంది ఇప్పటికే వాదిస్తుంటారు అరాకొర జ్ఞానంతో, పాపిని చంపేయాలి కానీ పాపిని శిక్షించాలి కానీ రక్షించడం ఏమిటి అంటాడు అరగుండు మీద. అవి పాపిని ఏం చేయాలట? అలాగైతే డిచ్కి అన్నందుకు నిన్నే ఎందులో తీసి తొక్కేయాలో, ఇప్పటికే చంపేయాలి నిన్ను నువ్వు చేసిన పాపాలకి. చూడండి, గురువెందుకంగా దానికి కింద ఉన్న నలుపు చూడదంట. నేను ఎర్రగొన్నాను, నేను ఎర్ర బట్టలు వేసుకుంటే ఎర్రగైపోతావు ఏంటి? ఆ బట్టల లోపల చాలా నలుపు ఉంది నీ దగ్గర. అది వదిలేసి ఎప్పుడు బైబిల్కి పడి ఆడవడం, యేసుప్రభుకి పడి ఆడవడం దౌర్భాగ్యుడు. జ్ఞానం లేని మూర్ఖులు అనమాట వీళ్ళు. సరిగ్గా కూర్చుని మాట్లాడుకుందామంటే రారు. ఒక్క గంట కూర్చుందాం రా బాబయ్యా, నీ గొప్పతనం ఏంటో తెలిసిపోద్దంటే ససేమిరా మేము రాం. ఎన్నిసార్లు పిలిచానో, ఎన్నిసార్లు ఫోన్లో మెసేజ్లు పెట్టామో, నువ్వు గంట కూర్చుందాం రా, నీ గొప్పతనం ఏంటో తేల్చేసుకుందాం రా, ఒక గంట అస్సలు ససేమిరా రాం. ఆ టీవీ ఛానల్కి ఈ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ అక్కడెక్కడ యేసుప్రభు మీద, మరియం మీద, క్రైస్తవుల మీద పడి ఆడడం తప్పితే వాస్తవాలు మాట్లాడుకుందాం వస్తావా అంటే మాత్రం రారు. సో కాబట్టి పాపిని రక్షించాలా శిక్షించాలనేది దేవుడి దృష్టికి ఇష్టమై ఉండాలి. అది ఇప్పుడు ఎవరిని రక్షించాలి ఎవరిని శిక్షించాలి కూడా నిర్ణయం ఎవరు తీసుకోవాలి? హృదయ రహస్యాలు ఎరిగినోడు తీసుకోవాలి. ఆయన ఏమి నీకులాగా చేతగానోడు కాదు, మోసపోయేవాడు కాదు. ఇప్పుడు మనం వెళ్ళి దొంగ కన్నీళ్ళు పెట్టుకుని దేవుని మోసం చేయగలం అంటే? మొసల కన్నీరు పెట్టుకుని దేవుని మోసం చేయగలమా? నీకు తలంపు పుట్టక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఎవరిని క్షమించాలో ఆయనకి తెలుసు, ఎవరిని క్షమించకూడదో ఆయనకి తెలుసు, ఎవరిని శిక్షించాలో ఆయనకి తెలుసు, ఎవరిని రక్షించాలో కూడా ఆయనకి తెలుసు. నిజమైన మారు మనసు ఏంటో ఆయనకి తెలుసు, దొంగ మారు మనసు ఏంటో ఆయనకి తెలుసు. ఎవడు నిజంగా పశ్చాత్తాపడుతున్నాడో ఆయనకి తెలుసు, ఎవడు పశ్చాత్తాపడకుండా యాక్టింగ్ చేశాడో కూడా ఆయనకి తెలుసు. ఇప్పుడు ఎవడు పడితే ఆయన రక్షించేసి తీసుకెళ్ళిపోడు ఆయన. అలాగైతే శిలువ మీద ఉన్న దొంగలు ఇద్దరిని తీసుకుపోవాలి. కానీ ఒక్కడిని తీసుకెళ్ళాడు, ఒకడిని వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు ఒకడిని? వాడు మారలా, వాడు మారు మనసు పొందలా, వాడు కడదాకా అలాగే ఉన్నాడు. కానీ పక్కన ఉన్నవాడు మాత్రం మారాడు. వాడు అంటాడు, ప్రభువా నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. రెండో వాడితో అన్నాడు, అరే దౌర్భాగ్యుడా, నోటుకు వచ్చినట్టు వాక్కో, ఈ శిక్ష మనకు సరి అయింది. మనం చేసిన పనికిమాలిన పనులకి, మనం చేసిన పాపిష్టి పనులకి మనం ఈ శిలువ మరణం అనుభవించాల్సిన వాళ్ళమే. మనకి శిక్ష తప్పదు, మనకు రావాల్సిందే ఈ శిక్ష. కానీ ఆయన నీతిమంతుడు, ఆయన ఏ పాపం చేయలేదు, ఈ శిక్ష ఆయనకి తగింది కాదు. నువ్వు నోరు అపవిత్రం చేసుకోకని పక్కని గద్దించాడు. చచ్చిపోతూ ఇంకా అబద్ధాలు చెప్పరు కదా, ఉన్నదే మాట్లాడాడు. ప్రభు ముందు మాట్లాడుతూ అన్నాడు, ప్రభువా నీవు నీ రాజ్యముతో కూడా వస్తానంటున్నావు కదా, నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడు. అప్పుడు వెంటనే ప్రభు కనికరించి అన్నారు, నాయనా నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అన్నారు. అది యేసుప్రభు వారి కృప, ఔన్నత్యం. ఎవరు పడితే వాళ్ళు మోసం చేస్తూ క్షమాపణ పొందుకున్నామంటే రాదది. మనుషులంగా మోసపోతామేమో, కానీ దేవుడు ఎలా మోసపోతాడు? దేవుడిని ఎలా మోసం చేయగలం? హృదయ రహస్యాలు ఎరిగినవాడు. కాబట్టి ఆయన క్షమిస్తే, మారు మనసు పొందిన వాళ్ళని క్షమిస్తాడు. అర్థమైందా? శిక్షిస్తే వేషధారులందరినీ ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. కాబట్టి ఈ మతోన్మాదులు అంటున్నట్టుగా బాప్తిస్మ పొందిన వాళ్ళందరూ పరలోకం పోతారని కాదు. అర్థమైందా? అప్పుడప్పుడు కొన్ని క్రిటికల్ క్వశ్చన్ అడిగినట్టు అడిగేస్తుంటారు.
ఇప్పుడు ఒక 100 హత్యలు చేసేసి వచ్చేసి నేను మారు మనసు పొందని బాప్తిసం తీసుకుంటే పర్లకు ఇచ్చేస్తారా మీ దేవుడు అంటారు. 100 హత్యలు చేసేసి వచ్చేస్తానంటే ఇచ్చేయడానికి ఆయన రెడీ కూర్చున్నాడా? ఆయనకి తెలీదా నీ హృదయం ఏంటో? ఆయనకి తెలీదా నీ ఇంటెన్షన్ ఏంటో? ఆయనకి తెలీదా నీకు క్షమాభిక్ష పెట్టాలో వద్దో? నేను శిక్షించాలో నీకు క్షమాభిక్ష పెట్టాలో ఆయనకి తెలీదా? నువ్వు ఏ దృష్టితో చేశావో, ఏ ఉద్దేశంతో చేశావో, అది చేయకముందు నీకు నీతి తెలుసో తెలీదో, చేసేటప్పుడు నీకు ఆయన హెచ్చరికలు పంపించాడో లేదో, తెలిసినా చేసావా తెలియకుండా చేసావా, ఇవన్నీ తెలీదా ప్రభుకి? అందుకే బైబిల్ గ్రంథంలో పౌలు భక్తుడు అన్నాడు, తెలియక చేసి తిని కనుక నేను కనికరింపబడి తిని అన్నాడు. దేవుణ్ణి మోసం చేయడం ఎవడి వల్ల కాదు. కాబట్టి నిజముగా మారు మనస్సు పొందిన వారికి ఆయన రక్షణను ఏం చేస్తున్నాడు? ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు. అందులో మీరందరూ ఉంటే మీరందరూ ధన్యులు. అందులో ఉన్న ప్రతి ఒక్కరూ ధన్యులు. ఆ ధన్యతను పొందుకున్నవారు అవుతారు. అందులో ఎవరు లేరు వారు శిక్షార్హులు అవుతారు. కాబట్టి సువార్త సత్యాన్ని చాలా విశదంగా మీ కళ్ళ ముందు పెట్టా. నేను ముగింపులోకి వెళుతున్నా. మీకు అర్థమైన ఈ సత్యం హేతు అడిగే ప్రతి వారికి చెప్పగలిగే ధైర్యాన్ని ఇవ్వాలి. మీకు అర్థమైందా? మీరు విన్నప్పుడు మనసు పెట్టి విన్నారనుకోండి, లోపలికి వెళ్ళిపోతే ప్రతి మాట లోపల నాటబడద్ది. ఎప్పుడైతే లోపల ఈ మాటలు నాటబడ్డాయో మిమ్మల్ని ఎవరు ప్రశ్నించినా, మిమ్మల్ని ఎవరు హేతు అడిగినా చక్కగా మీ విశ్వాసాన్ని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడాను, ఎవరినైనా కించపరిచానా? ఎవరి విశ్వాసాలైనా తక్కువ చేశానా? ఎవరినైనా అవమానపరిచానా? లేదు. నా పరిధిలో నేను చక్కగా నా విశ్వాసం యొక్క గొప్పతనాన్ని వివరించాను, అంతే. అది చాలు. ఇతరుల విశ్వాసాలను కించపరిచి నీ విశ్వాసం గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇతరుల విశ్వాసాలను తక్కువ చేసి నీ విశ్వాసం గురించి చెప్పుకోవాల్సిన అవసరత లేదు. నీ విశ్వాసం నిజంగా గొప్పదైతే దాని గురించి చక్కగా విడమరిచి అర్థమయ్యేలా మాట్లాడు. ఎవరైనా హేతు అడిగారు అనుకో, సమాధానం చెప్పు. అయినా వినలేదనుకో, వదిలేసి నువ్వు నీ దారి నువ్వు వెళ్ళిపో, అంతే. అంతవరకే. ఇప్పుడు చెవులు లేనోడితో వాదించి ఉపయోగం లేదు కదా. చెవిటోడితో వాదించి ఉపయోగం ఉందా? లేదు. కొంతమంది చెవిటోళ్ళు ఉంటారు, వినలేనట్టు ఉంటారు, అర్థమైనా అర్థం లేనట్టు ఉంటారు. నేను పట్టుకున్న కుందేలకి వాళ్ళ మనకు అవసరం. అందుకే పందులు ఎదుట ముత్యాలు చాలొద్దు అన్నాడు. అర్థమైందా? కాబట్టి విశ్వాస ప్రమాణం ఎంత గొప్పదో మీకు అర్థమైతే క్రీస్తులో ఉన్నందుకు మీరు అందరూ ధన్యులు, ధన్యులు, ధన్యులు. క్రీస్తును కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ధన్యులు, ధన్యులు. మీ జీవితం ధన్యమైనది. మీ జీవితం ఏమైంది? ధన్యమైనది. అలాంటి ధన్యకరమైన స్థితిలో కడ వరకు నమ్మకంగా ఉండండి. దేవుడు మీకు జీవ కిరీటం ఇస్తాడు. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. ఆయన రక్షణ సంకల్పం అర్థమైతే చాలు, మనం ఎక్కడో ఉంటాం. ఈరోజు చాలామంది బోధకులకు రక్షణ సంకల్పం అర్థం కాకపోవడం వల్ల తప్పుగా సువార్తను బోధించేశారు. అందుకే బలవంతపు మత మార్పులు జరుగుతున్నాయని కొంతమంది గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికీ నేను చెప్తా, గవర్నమెంట్ హాస్పిటల్కి బైబిల్ పట్టుకుపోతుంటారు చాలామంది. అక్కడ మిమ్మల్ని ఎవరైనా ప్రార్థన చేయమని అడిగారా? అడగలే. అయినా వెళ్ళిపోయి బెడ్ దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ నేను ప్రార్థన చేస్తానే అని బైబిల్ పట్టుకొని, ఈ మధ్య తయారైంది ఈ సంత, నేను ప్రార్థన చేస్తానంత వెళ్ళి ఆ బైబిల్ ఇలా పట్టుకొని, అమ్మ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను, మళ్ళీ బైబిల్ ఇలా తెరుస్తున్నారంట. అంటే ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఆ బైబిల్ ఏం పెట్టాలి? కానుక పెట్టాలి. సిగ్గు లేదా అలాంటి పనులు చేయడానికి వీళ్ళకి? ఎక్కడుంది బైబిల్లో అడగకుండా వెళ్ళి ప్రార్థనలు చేసేయండి అని? అడగకుండా వెళ్ళి కొబ్బరి నూనె రాసేయండి రోగులకని ఉందా బైబిల్లో? సంఘ పెద్దలను వెళ్ళమన్నాడు నూనె రాయడానికి యాకోబు పత్రికలో. ఆ విశ్వాస ఇంటికి వెళ్ళాలి. సంఘ పెద్దలు మళ్ళీ ఎవడబడితాడు వెళ్ళకూడదు. రోగి అయిన వాడు కబురు పంపాలి. కబురు పంపితే సంఘ పెద్దలు వెళ్ళాలి. అది కూడా ఆయుర్వేద వైద్యులు ఒక భాగం. ఆ నూనె అంటే మెడిసిన్ ఇచ్చినట్టు. వెళ్ళి దేవుడు ప్రార్థన చేసి రండి అంటే వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతారంటే నాకు అర్థం కాదు. అక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళు అడగలేదు, అయినా కూడా ఆ స్వస్థత ఇవ్వాలంటే ఆ స్వస్థత పొందడానికి ఆ వ్యక్తికి అర్హత ఉండాలి. అతడు నీతిమంతుడే ఉండాలి, మారు మనసు పొందినవాడే ఉండాలి, దేవుని కృప పొందినవాడే ఉండాలి. లేకపోతే దేవుడు అనీతిమంతుల ప్రార్థన ఆలకించడు, వినడు. అతను ఇంకా దుర్మార్గపు స్వభావంతో ఉంటే నువ్వు బైబిల్ పట్టుకెళ్ళిపోయి ప్రార్థన చేసినా కూడా, అతడు పాపంతో ఉంటే, ఆ పాపంలోనే బ్రతుకుతుంటే, ఇతరులకు అన్యాయం చేసే పరిస్థితిలో ఉంటే, రక్షణ పొందలేని స్థితిలో ఉంటే, దుర్మార్గపు వ్యక్తిత్వం కలిగిన వాడు అయితే, అతను మంచం మీద ఉన్నా కూడా నువ్వు బైబిల్ పట్టుకెళ్ళి ప్రార్థన చేసే దేవుడిని ప్రార్థన విని అతనికి స్వస్థత ఇవ్వడు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు చాలామంది. అసలు అలాంటి వాళ్ళు క్రైస్తవులే కాదు నా లెక్కల ప్రకారంగా. ఎవడైనా బాధపడినా ఐ డోంట్ కేర్. అసలు క్రైస్తవులే కాదు. నేను ఎవడెళ్ళమన్నాడు అసలు గవర్నమెంట్ హాస్పిటల్కి?
నీ బంధువు ఉంటే వెళ్ళు ప్రార్థన చేయి, తప్పులేదు. నీ సంఘ బిడ్డ ఉంటే వెళ్ళు, తప్పులేదు. నీ స్నేహితుడు ఉంటే వెళ్ళు, తప్పులేదు. అది కూడా నీ విశ్వాసానికి చెందినోడు అయితే. లేదు వేరే విశ్వాసానికి చెందినోడు నిన్ను పిలిచి, బాబు నా కోసం ప్రార్థన చేయి, మీ దేవుని అడుగు, నాకేమైనా స్వస్థత చేస్తాడేమో అన్నప్పుడు, అతను ఏమైనా నీతిమంతుడు అయితే, దేవునికి ఇష్టడైతే ముందు సువార్త చెప్పి, బాబు నీ పాపాలు విడిచిపెట్టని చెప్పి అప్పుడు ప్రార్థన చేయి, తప్పులేదు. ఇటు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి, అలా పడితే అలా వెళ్ళిపోయి అయినా ప్రార్థన చేసి డబ్బులు అడుక్కోవడం ఏంటి దరిద్రం? ఇలా ఓపెన్ చేస్తావు, ఏదైనా బొచ్చేటి ఇలా ఓపెన్ చేయడానికి దివ్య గ్రంథం, జ్ఞాన గ్రంథం. నువ్వు ప్రార్థన చేసి అడుక్కునే వాళ్ళగా ఇలా కడతావా సిగ్గు లేకుండా? డబ్బులు ఇందులో అయ్యని ఇలాంటి వాళ్ళు తయారవడం వల్ల ఉన్న పరువు పోతుంది క్రైస్తవ్యానికి. హీనంగా మాట్లాడుతున్నారు దేవుని పిల్లల్ని, హీనంగా మాట్లాడుతున్నారు. రక్షణ ఎంత గొప్పది, క్రీస్తు ఎంత గొప్పవాడు, ప్రభు ఎంత గొప్పవాడు, అంత గొప్పవాడిని ఉన్నతంగా చూపించాల్సింది పోయి హాస్పిటల్కి వెళ్ళి అడుక్కోవటం, బైబిల్ పట్టుకుని అడుక్కోవటం, దరిద్రంగా తయారయ్యారనమాట కొంతమంది. వాళ్ళ వల్ల దేవుని నామానికి ఇదిగో మిమ్మును బట్టే కదా నా నామం అన్యుల మధ్యలో ఏమవుతుంది అన్నాడు, దూషింపబడుతుంది అన్నాడు. ఆ దరిద్రపు ఆలోచన విధానం పోవాలి. అలాంటి వాళ్ళని ఖండించండి, తప్పులేదు. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఖండించాలి. అరే మీరు చేసే తప్పు, బుద్ధిహీనులారా, డబ్బులు కావాలంటే ఇంకో మార్గాన్ని ఎంచుకోండి, కానీ ఇలాంటి పాపిష్టి పనులు చేయకండి అని చెప్పాలి. సో దానివల్ల ఉన్నతమైన సువార్తకు ఉన్నటువంటి గొప్పతనం, ఔన్నత్యం దెబ్బతింటోంది. అది దెబ్బ తినకూడదు. అదేమవకూడదు, దెబ్బ తినకూడదు. సో దానికి తగినట్టుగా మీ అందరి ప్రవర్తన ఉండాలి, మీ అందరి ఆలోచన విధానం ఉండాలి, దానికి తగినట్టుగా మీ నడవడిక ఉండాలి, మీ యొక్క తీరుతెన్నులు ఉండాలి. లేకపోతే క్రీస్తును అవమానపరిచిన వాళ్ళు అవుతారు, ఘనపరిచిన వాళ్ళు అవరు. సో కాబట్టి రక్షణ ఇంత గొప్పది. ఈ రక్షణ ఇంత గొప్పది కాబట్టి దీన్ని ప్రకటించేవారు గొప్పగా ప్రకటించాలి. తప్పుగా ప్రకటిస్తే దానికి ఔన్నత్యం ఏమైపోద్ది, దెబ్బతినిపోద్ది. ఫైనల్గా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. బంగారు ఉంగరాన్ని మట్టి పాత్రలో పట్టుకెళ్తే బాగోదు. బంగారు ఉంగరానికి దానికి తగిన బాక్స్ ఉండాలి. ఏమ రైట్? అంతే కదా, దానికి తగిన బాక్స్ ఉండాలి. అంటే నువ్వు తీసుకెళ్ళేది విలువైన వస్తువు అయినప్పుడు దాన్ని ప్రజెంట్ చేసేది కూడా ఎలా ఉండాలి, విలువగా ఉండాలి. అంతే తప్ప చీపుగా, హీనంగా, బలహీనంగా ఉండకూడదు. సో క్రీస్తును గౌరవించే విధంగా క్రైస్తవులందరూ మసులుకోవాలి, కానీ క్రీస్తును అవమానపరిచే విధంగా ఇలాంటి కార్యాలు చేయకూడదు. రక్షణ సంకల్పం ఎంత గొప్పదో ముందు మనందరికీ అర్థం అవ్వాలి. దాని ప్రకారంగా మనం అందరం నడుచుకోవాలి. అలాంటి జీవన విధానం కలిగి ఉండాలని మరొకసారి మీ అందరికీ నేను ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్న మాటలు ముగిస్తున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు మా కన్న తండ్రివి, మీ పవిత్ర నామానికి మరోసారి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చినటువంటి నా అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములు దీవించండి. ఎత్తబడినటువంటి వాక్యం బిడ్డలందరి హృదయాల్లో 30 60 100 ఫలింపజేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో ఉండక విన్న వాక్యం అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ శక్తితో, మీ బలముతో పిల్లలందరినీ అలంకరించండి. మీ సహాయము, సమాధానము తోడుగా ఉంచండి. ఎల్లప్పుడూ నీతియుక్తమైన ప్రవర్తన గలవారై మేల్కొని మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహింపబడిన రక్షణను బట్టి అతిశయిస్తూ, ఆనందిస్తూ, సంతోషిస్తూ జీవమార్గంలో తొట్టిలకు నడుచుకోగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మా కొరకు రానేయున్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.